Thanks everyone for joining the session. Welcome to Tungabhadra Networks. And we proudly say we are part of Startup India as well as part of MSME Government of India. Okay. It's a purely networking company. Okay. So we are dealing with Cisco courses, Juniper courses, Palo Alto courses, as well as network automation and other vendor, like Linux also we teach Linux for networking. Okay. So networking, what are the technology this networking is adopting, right? We are teaching everything here, maximum. Okay. Soon we are going to start cyber security as well, but not right now. Okay. So let me introduce myself, guys. My name is Ramesh Gaur. So total I have 12 years of experience in networking domain, completely networking domain. So I worked in a startup companies. Later on, I moved to a big product-based companies like Cisco, Nokia, Juniper, Amazon. Currently, I'm also working in one of the big reputed company, and you can check it in my LinkedIn profile. Okay. Along with me, my colleagues like Karthik, he is also working in a Palo Alto company. Okay. We worked as a TAC engineers. TAC. TAC is a highest role in networking domain. Okay. We all are TAC engineers here. So we want to teach you everything at TAC level. ఓకే ఈ నెట్వర్కింగ్ డొమైన్ లోనే ట్యాక్ రోల్ అనేది చాలా హైయెస్ట్ రోల్ అన్నమాట. సో మొత్తం మీకు ట్యాక్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది, అంటే ఒక హైయెస్ట్ లెవెల్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకేనా? సో మళ్ళీ చెప్తున్నాను, ఇది ఇన్స్టిట్యూట్ కాదు. ఇన్స్టిట్యూట్స్ ఎలా టీచ్ చేస్తాయో, ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని మైండ్ సెట్లో పెట్టుకొని అస్సలు కంపారిజన్ చేయకండి. ఓకే. సో నేను చెప్పేది ప్రతిదీ ఒకటికి రెండు సార్లు డెమో అయిన తర్వాత మీరు రీసెర్చ్ చేసి వెరిఫికేషన్ చేసుకోండి. హౌ ఎగ్జాక్ట్లీ తుంగభద్ర నెట్వర్క్స్ డెలివరింగ్ ద కంటెంట్ అండ్ హౌ దే ఆర్ డూయింగ్ ఫర్ ద స్టూడెంట్స్, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అండ్ ఆల్. ఓకే. రీసెర్చ్ ఇట్, get a clarity, and you can decide. Okay. This is purely industrial training with real world labs with real time projects. It means నేను ఈ 12 ఇయర్స్ లో ఏ ఆర్గనైజేషన్స్ లో వర్క్ చేశానో, ఎలాంటి కస్టమర్స్ తో వర్క్ చేశానో గ్లోబల్ గా, ఏపాక్, ఈమియా అండ్ ఏమర్, అంటే యుఎస్ కస్టమర్స్ తోని, ఈమియా యూకే యుఎస్ ఈమియా కస్టమర్స్ తోని, ఏపాక్ అంటే మన జపాన్, సింగపూర్, ఇలా ప్రపంచంలో ఉన్న బిగ్ బిగ్ కంట్రీస్ లో ఈ నెట్వర్కింగ్ డివైజెస్ యూస్ చేస్తారు. ఓకే. ఇలాంటి కంట్రీస్ లో డిఫరెంట్ డిఫరెంట్ ఆర్కిటెక్చర్స్ ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి డేటా సెంటర్ ఆర్కిటెక్చర్, సెకండ్ వచ్చేసి సర్వీస్ ప్రొవైడర్ ఆర్కిటెక్చర్, అండ్ థర్డ్ వచ్చేసి ఓకే, I lost it, right? Can you hear me? Can you hear me now? Yeah. Sorry, there is a small interruption. What happened? Okay, let me switch over. Yeah, sorry, there is a small interruption. Yeah. Can you hear me now, everyone? Can you hear me? Yeah, sorry, there is a Yes, small yes. small Yeah, now interruption. it is audible. Yeah, yeah, yeah. I know, I know. Okay, okay. So you can see me, right? So where I stopped. So what I'm saying is, this is not a institute. It's a purely networking company. ఓకే. వి విల్ టీచ్ యూ ఎవ్రీథింగ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. అంటే సో నేను లైవ్‌లో ఏదైతే వర్క్ చేశానో ఆ వర్క్ మీకు ఇక్కడ డైరెక్ట్‌గా నేర్పిస్తా. ఓకే. లైవ్‌లో ఎలాంటి ప్రాజెక్ట్స్ ఉంటాయంటే ఎంటర్‌ప్రైజ్ కంపెనీ ప్రాజెక్ట్స్, సర్వీస్ ప్రొవైడర్ కంపెనీ అండ్ డేటా సెంటర్. అసలు ఈ ఎంటర్‌ప్రైజ్ అంటే ఏంటి? సర్వీస్ ప్రొవైడర్ అంటే ఏంటి? డేటా సెంటర్ అంటే ఏంటి? వీటన్నిటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేసి ఇందులో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి? ఈ టెక్నాలజీ రిలేటెడ్‌గా జాబ్స్ ఏముంటాయి? రోల్స్ ఏముంటాయి? పే స్కేల్ ఎలా ఉంటుందని నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, మేమిక్కడ టీచ్ చేసేది లైవ్‌లో మేము ఏదైతే నేర్చుకున్నామో అదే నేర్పిస్తాం. మా దగ్గర లైవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డివైసెస్ ఉన్నాయి. లాక్స్ ఆఫ్ రూపీస్ పర్చేస్ చేసి మీకోసం మేము కొన్నాం. జనరల్‌గా సర్వర్ రూమ్‌లోకి ఎవరిని అలో చేయరు. కానీ మీకోసం మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్‌పీరియన్స్ రావడం కోసం మేము ఒక లైవ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ని బిల్డ్ చేసాం. ఓకేనా? అది మీకు త్వరలో చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్‌లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్నాలజీ అంటే ఏంటి అనేది అర్థం చేసుకుందాం. పొద్దున్న లేస్తేనే మనం ఏం చేస్తాం? వాట్సాప్ చెక్ చేస్తాం. ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేసి మెసేజెస్ చెక్ చేస్తాం. యూట్యూబ్‌లో ఏదో ఒకటి చూస్తాం. యెస్ ఆర్ నో? ఈ కాలంలో ఎంతమంది లైవ్‌లో టీవీ చూస్తున్నారు? టీవీ అసలు చూస్తున్నారా? లేదు. ఎవ్రీథింగ్ న్యూస్ కానివ్వండి, ఏదైనా సరే మీరేంటి మొత్తం ఇంటర్నెట్టే. ఓకే. ఈ టెక్నాలజీ మొత్తం ఏంటంటే ఇంటర్నెట్.
మనం నేర్చుకునేదంతా ఏంటి? ఇంటర్నెట్. ఆ ఇంటర్నెట్ ఎలా యూజ్ చేయాలో మీకు తెలుసు ఆల్రెడీ. ఎందుకంటే మీరు యూజ్ చేస్తున్నారు ఇంటర్నెట్‌ని. ఆ ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఏ టెక్నాలజీ అయితే ఉందో ఆ టెక్నాలజీ‌నే నెట్వర్కింగ్ అంటారు. ఓకే. సో, ఇంటర్నెట్ ఎలా వస్తుంది? అసలు ఇంటర్నెట్ లేకుంటే అసలు ఏది పనిచేయదు ఈ ప్రపంచంలో. అవునా? ఓకే. ద థింగ్ ఈజ్ ద థింగ్ ఈజ్ హాస్పిటల్స్‌లో గాని, గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్‌లో కానీ, ఓకే. ఎక్కడికెళ్ళు ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్ లేని ప్రపంచమే అవును. లేదు. అవునా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుంటే, దాని బ్యాక్ ఎండ్ టెక్నాలజీ మీకు చెప్తాను. దాన్ని బట్టి మీకొక ఒక ఐడియా వచ్చేస్తది. సో, ఫస్ట్ ఇంటర్నెట్ ఎలా తెచ్చుకుంటాం? బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ అది మీకు ఆల్రెడీ తెలుసు. ఇక్కడ చూస్తున్నారు గదా! సో, ఇదొక వైఫై రౌటరు. ఓకే. మీరు ఫైబర్ టు హోమ్ ఉంది గదా! ఇలాంటి కేబుల్ ఒకటి మన ఇంట్లో కనెక్షన్ ఇచ్చి, ఇక్కడ నుంచి ల్యాన్ కేబుల్ ద్వారా వైఫై కనెక్ట్ చేస్తారు. ఇక్కడ నుంచి మీరు వైఫై ద్వారా ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ పోర్ట్స్ ఉన్నాయి గదా! ఈ పోర్ట్స్ మన ల్యాప్‌టాప్స్ గానీ, టీవీస్ కనెక్ట్ చేసి గానీ ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవచ్చు. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటి? మొబైల్ ఫోన్. మొబైల్ ఫోన్ ద్వారా ఇంటర్నెట్ ఎలా వస్తుంది? ఓకే. మొబైల్ ఫోన్‌కి ఒక టవర్ ఉంటుంది. అవునా? మొబైల్ ఫోన్‌కి ఒక టవర్ ఉంటుంది. సారీ, మొబైల్ ఫోన్‌కి ఒక యాంటెన్నా ఉంటుంది. సో, మీరు గాన ఆ యాంటెన్నా సిగ్నల్ అనేది ఆర్తోగోనల్ స్పెక్ట్రమ్‌లో ఉంటుంది. అది ఒక రేంజ్‌లో ఉంటే ఓకే. ఇన్ కేస్ ఇఫ్ ఇట్ ఈస్ వితిన్ ద రేంజ్ రైట్? వాట్ యూ విల్ గెట్? యూ విల్ గెట్ ఎ సిగ్నల్ అండ్ యూ విల్ గెట్ ఇంటర్నెట్. ఓకే. సో, ఇక్కడ చూడండి మన మొబైల్‌లో ఒక యాంటెన్నా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి వైర్‌లెస్ ద్వారా ఇక్కడ ఒక టవర్ ఉంటుంది. టవర్ నుంచి ఇంటర్నెట్ వస్తుంది. 5జీ, 4జీ. కానీ టవర్ కింద ఏముంటుంది? టవర్ కింద ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఆ రూమ్‌లో మనకి నెట్వర్కింగ్ డివైసెస్ ఉంటాయి. వాటినే రౌటర్స్ అంటారు. రౌటర్ అంటే ఏంటి? మన ఇంట్లో వాడే వైఫై రౌటర్ ఉంది కదా! అదే. కానీ మన ఇంట్లో వాడే వైఫై రౌటర్ ఒక రూ. 2000 ఉంటుంది. అదొక 254 మెంబర్స్‌కి మాత్రమే ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. కానీ నేను చూపించే మెయిన్ రౌటర్ అది మినిమమ్ 3,00,000-4,00,000 ఉంటుంది. అది మినిమమ్ 1,00,000 పీపుల్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తుంది. అసలు ఏంటి? ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్‌లో ఉండే ఆ డివైసెస్ ఏంటి? ఆ టెక్నాలజీ ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొన్ని వీడియోస్ పంపిస్తున్నాను చూడండి. ఓకే. సో, మెయిన్ వీడియో వచ్చేసి ఇక్కడ మీకు ఈ మొబైల్ ద్వారా మనకి ఇంటర్నెట్ ఎలా వస్తుంది? ఫోన్ కాల్స్ ఎలా వస్తున్నాయో మీకు ఇప్పుడే ఒక వీడియో పంపిస్తున్నాను. లెట్స్ ప్లే దట్ వీడియో అండ్ యూ విల్ గెట్ ఎ క్లారిటీ. ఓకే. యాహ్! సో, సీ ఇట్. I think here. Which group it is? This is a group. I'm sharing the files. Okay. So I will give a idea about how exactly through mobile phone you will get a internet. Okay. Yeah. Just a second. This will load. So I'm sharing the files in our group. Yeah. So yeah. సో ఇప్పుడు నేను ఒక వీడియో ప్లే చేస్తాను. చాలా జాగ్రత్తగా వినండి. ఓకే. సో సీ దిస్ వీడియో. ఐ థింక్ మీలో కొంతమంది ఈ వీడియో చూసిండొచ్చు. బట్ మళ్ళీ చూడండి. ఫోన్ సిగ్నల్స్ ఎలా ఎళ్తుంది. మీకు ఇంటర్నెట్ గాని మీరు ఫోన్‌లో ఆహ్, కమ్యూనికేషన్ ఎలా జరుగుతుందో చూడండి. ఓకే. సో, ఫస్ట్ మీ మొబైల్ ఫోన్‌లో ఒక యాంటెన్నా ఉంటుంది. ఓకే. ఆర్ యూ సీయింగ్ ఇట్ రైట్? ఓకే. ఈ యాంటెన్నా నుంచి సెల్ ఫోన్ టవర్‌కి సిగ్నల్ ఎళ్తుంది. అందరూ చూస్తున్నారా? ఎవ్రీవన్ రైట్? సో, ఇక్కడి నుంచి మన మన ఎర్త్ అనేది ఆర్తోగోనల్ స్పెక్ట్రమ్‌లో ఉంటుంది. సో, దిస్ ఈస్ ఆర్తోగోనల్ సెల్స్. ఈ ఆర్తోగోనల్ స్పెక్ట్రమ్‌లో టవర్స్ ఉంటాయి. ఇక్కడ చూసారా? ఇదంతా టవర్స్. మన కర్నూల్ డిస్ట్రిక్ట్ కానీ, హైదరాబాద్ గాని, ఆంధ్రప్రదేశ్ గాని, తెలంగాణ గాని ఎక్కడ ఇండియాలో ఈ ఆర్తోగోనల్ స్పెక్ట్రమ్‌లో మనకేముంటాయి? యాంటెన్నాస్ ఉంటాయి. అందుకే ఈ స్పెక్ట్రమ్‌లోనే మన బిల్డింగ్ ఉందనుకో, బిల్డింగ్ పైన టవర్ పెడతారు. సో, ఈ స్పెక్ట్రమ్ ఈ రేంజ్ బేస్ చేసుకొని టవర్. ఓకే. సో, యాంటెన్నాస్ పెడతారు. ఇక్కడ చూడండి ఈ స్పెక్ట్రమ్‌లో టవర్స్ ఉంటాయి. ఈ టవర్ కింద ఏముంటుంది? ఒక చిన్న రూమ్ ఉంటుంది. ఓకే. ఇది ఒక టవర్ గదండీ! ఇక్కడ చూడండి. ఈ టవర్ కింద మనకి వైర్డ్ ద్వారా సిగ్నల్ ఇక్కడెళ్తుంది. ఓకే. ఇక్కడ ఒక బాక్స్ ఉంటుంది. ఈ బాక్స్ చూసారా? ఈ బాక్స్‌లోనే మనకి రౌటర్స్, స్విచెస్ ఉంటాయి. ఓకే. ఈ రౌటర్స్ నుంచి అట్లా ఎవ్రీ 30 కిలోమీటర్స్‌కి ఇంకొక టవర్. ఎవ్రీ 30-40 కిలోమీటర్స్‌కి ఆ స్పెక్ట్రమ్‌లో ఇంకో టవర్. సో, అట్లా. సో, ఇలా మీకి అవతల సైడ్ నుంచి మళ్ళీ యాంటెన్నాకి ద్వారా యూ విల్ టవర్ టు యాంటెన్నా ద్వారా మీకి డేటా వస్తుంది. సో, ఇంటర్నెట్ ఆర్ ఫోన్ కమ్యూనికేషన్. ఐడియా వచ్చిందా? సో, ఇట్ మీన్స్ టవర్ నుంచి మీ మొబైల్ ఫోన్‌కి వైర్‌లెస్.
కానీ టవర్ టు టవర్ మధ్యలో అంతా వైర్. ఆ వైర్ అంతా ఎక్కడ ఉంటుంది? త్రూ అండర్ గ్రౌండ్. అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ లే చేసింటారు. ఇప్పుడు జియో ఉంది. జియో కానీ, ఎయిర్టెల్ కానీ మన ఇండియా మొత్తం త్రూ అండర్ గ్రౌండ్ ద్వారా కేబుల్ ఆల్రెడీ లే చేసేసారు. ఓకే. ఆ కేబుల్ ఏంటి? ఫైబర్ కేబుల్. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఏంటి అనేది. ఓకే. యాహ్! సో దిస్ ఈస్ వన్ వే. దీస్ ఆర్ ద 2 వేస్ టు గెట్ ఇంటర్నెట్ కనెక్షన్. ఈస్ దేర్ ఎనీ అనదర్ వే వి కెన్ గెట్ ఇంటర్నెట్ కనెక్షన్? ఎవరైనా చెప్తారా? ఇది కాకుండా ఇంకో వేరే వేలో ఇంటర్నెట్ తీసుకోవచ్చా? హౌ యూ విల్ గెట్ Sat ఇంటర్నెట్? Very good. in seaside. Satellite. Yes. Satellite. Only Satellite. satellite. Yeah. So satellite connection. So you can see, right? Elon Musk launched it, right? Starlink. సో సో శాటిలైట్ ఇప్పుడు మనకి ఇంటికి టీవీ కనెక్షన్స్ డిటిహెచ్ కానీ సన్ డైరెక్ట్ కానీ ఉన్నాయి కదా. ఎలాగైతే టీవీ ఛానల్స్ మనం శాటిలైట్ ద్వారా యాక్సెస్ చేసుకుంటున్నామో సేమ్ మనకి సిగ్నల్స్ అన్ని శాటిలైట్ యాంటీనా ఉంటుంది మన ఇంటి పైన. అక్కడ నుంచి వైఫై రౌటర్ ఉంటుంది. ఓకే. కనెక్షన్. అక్కడ నుంచి మనకి సేమ్ యథావిధిగా మనకి వైఫై ద్వారా యాక్సెస్ చేసుకోవచ్చు. ఓకే. సో దీస్ ఆర్ ద 3 వేస్ యూ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్. ఇదంతా ఏంటి? ఫ్రంట్ ఎండ్. ఫ్రంట్ ఎండ్ మనకు కనిపిస్తుంది. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ఫ్రంట్ ఎండ్ మనకు కనిపిస్తుంది. ఓకే. ఇదంతా మనకు కనిపిస్తుంది. మనం యూజ్ చేసుకుంటున్నాం. మీకు తెలియనిది ఏంటంటే మీరు ఆల్రెడీ టెక్నాలజీని యూజ్ చేస్తున్నారు. కానీ దీని బ్యాక్ ఎండ్ ఏంటో మీకు తెలిస్తే యూ ఆర్ ద నెట్వర్క్ ఇంజినీర్స్ అంతే. సో దీని యూసేజ్ ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు. ఓకే. ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారా? గూగుల్‌లో www.youtube.com అని టైప్ చేస్తే ఎగ్జాక్ట్‌గా మనకు ఆ పేజ్ లోడ్ అవుతుంది. ఎలా? ఆ ప్రాసెస్ మీరు నేర్చుకున్న రోజు యూ ఆర్ ద ప్రొఫెషనల్ నెట్వర్క్ ఇంజినీర్. అవన్నీ ఇక్కడ చెప్తా. ప్యాకెట్ లెవెల్‌లో. అంటే మీ మొబైల్ ఫోన్ నుంచి ప్లీజ్ గో ఆన్ మ్యూట్. Team, Tungabhadra team, can you please manage it, please? I'm requesting you. Yes, yes. One of the candidate, Omar, is disturbing. Yeah, I have control. Yeah, please keep in mute. Yeah. So the session is recording, guys. So if anyone want to listen it, right, that can be disturbed for them. Okay. Anyhow, so where are we at? Okay. So these are the 3 ways we can get a internet connection. Okay. You know the technology, but you don't know the back end, right? I will teach you the back end stuff so that you will understand how exactly internet works and you can easily get a job. గుర్తు పెట్టుకోండి. ఏఐ ద్వారా చాలా జాబ్స్ పోతున్నాయి అంటున్నారు కదా. మీరే ఈ సెషన్ అయినాక చెప్తారు ఏఐ ద్వారా ఈ జాబ్స్ పోతాయా ఉంటాయా అనే దానికి. మొత్తం క్లియర్ గా వినండి. ఓకే. Yeah. Again, I am getting echoes. Can you please drop him if it is possible? Who is unmute and who is that? Omar. Omar Anwar, I am requesting you, please keep in mute. Okay. Okay. I am requesting you. Okay. Yeah. Okay. Now ఇంటర్నెట్ ఎలా యూస్ చేసుకోవచ్చో మీకు తెలుసు. దాని బ్యాక్ ఎండ్ ఎలా వర్క్ అవుతుందో ఇప్పుడు మీకు ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ ఇస్తాను. ఓకే. ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ అంతే. సో ప్రతి ఒక్కరు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ యూస్ చేస్తున్నారు కదా మీ డైలీ లైఫ్‌లో. సో ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ ఉంది. ఓకే. మీరు ఒక పెళ్ళికెళ్లారు, ఒక సెల్ఫీ తీసుకున్నారు ఒక ఫోటో. ఆ ఫోటోని మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ఆ ఫోటో వచ్చేసి ఒక 4 ఎంబీ ఉంది ఫైల్. 4 ఎంబీ గాని, 5 ఎంబీ గాని ఉంటుంది కదా. ఏదైనా ఒక ఫోటో తీసుకుంటే అది ఎంబీస్‌లోనే కదా స్టోర్ చేసేది. 1 ఎంబీ ఈక్వల్ టు 1024 కిలో బైట్స్ అని, 1 కిలో బైట్ ఈక్వల్ టు 1024 బైట్స్ అని, 1 బైట్ ఈక్వల్ టు 8 బిట్స్. సో మొత్తం బైనరీ ఇన్ఫర్మేషనే. జీరోస్ అండ్ వన్స్. ఓకే. సో మీరు ఏదైనా ఒక డేటా అది ఫోటో గాని, రెజ్యూమ్ గాని, వీడియో గాని సో సపోజ్ ఫోటో ఉంది. ఈ ఫోటోని మీరు మీ మొబైల్ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ అప్లికేషన్‌లో అప్‌లోడ్ కొట్టారు. అప్‌లోడ్ కొట్టిన వెంటనే చూడండి ఇక్కడ వైఫై ద్వారా మీ మొబైల్ ఫోన్ ఉంది ఇది. సో యూ ఆర్ అప్‌లోడింగ్ దిస్ ఫోటో ఇన్ యువర్ మొబైల్ ఫోన్ ఇన్‌స్టాగ్రామ్. సో ఇమ్మీడియేట్‌గా డేటా ఎలా ట్రావెల్ అవుతుందంటే ఫస్ట్ మీ వైఫై రౌటర్‌కెళ్తుంది. మీ వైఫై రౌటర్ నుంచి మీకు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ ఇచ్చిన కనెక్షన్ ఉంటుంది కదా. అది ఎయిర్టెల్ ఎక్స్‌ట్రీమ్ గానివ్వండి, జియో ఫైబర్ గానివ్వండి, లోకల్‌లో మీ బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్స్ కానివ్వండి, లేకపోతే మీరు తీసుకున్న 5G యాంటీనా వాటెవర్ ఇట్ ఈస్ అక్కడ సర్వీస్ ప్రొవైడర్‌లో ఉన్న రౌటర్‌కెళ్తుంది. ఓకే. అక్కడికెళ్తుంది సర్వీస్ ప్రొవైడర్. ఎవరైతే మనకి ఇంటర్నెట్ సర్వీసెస్ ఇస్తారో వాళ్ళని సర్వీస్ ప్రొవైడర్ అంటారు. సో వాళ్ళు రౌటర్స్ మెయింటైన్ చేస్తారు. ఆ రౌటర్స్ చాలా పెద్దగా ఉంటాయి. అవన్నీ మీకి చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్‌లో. ఓకే. సో ఇక్కడికెళ్తుంది సిగ్నల్. మీరు పంపించిన డేటా. ఆ తర్వాత నెక్స్ట్ ఎవ్రీ 30-40 కిలోమీటర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు
ఇన్స్టాగ్రామ్ యూస్ చేస్తున్నారు కదా, ఆ ఇన్స్టాగ్రామ్ సర్వర్ ఉంటుంది. అది ఎక్కడ ఉంటుంది? డేటా సెంటర్‌లో. మీరు పంపించిన డేటా అంతా ఎక్కడ స్టోర్ అవుతుంది అనుకుంటున్నారు? డేటా సెంటర్‌లో స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే. ఆ స్టోరేజ్ సర్వర్‌లో ఇన్‌స్టాగ్రామ్‌కి సంబంధించిన సర్వర్స్ ఉంటాయి. ఆ స్టోరేజ్ సర్వర్స్‌లో మీరు మీరు అప్‌లోడ్ చేసిన ప్రతి డేటా స్టోర్ అవుతుంది. ఎలా? బ్యాక్ ఎండ్ ఏంటి? ఇలా. సో, ఎవ్రీ 30-40 కిలోమీటర్స్‌కి ఒక రౌటర్ ఉంటుంది. ఆ సర్వర్ గూడా ఒక డివైసే గదా! ఆ డివైస్‌కి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి. అదే రౌటర్ నుంచొస్తుంది. సో, సపోజ్ నా డేటా సెంటర్ ఢిల్లీలో ఉందనుకోండి. నేను హైదరాబాద్‌లో ఉన్నా. హైదరాబాద్ నుంచి ఢిల్లీకి ఎవ్రీ 30-40 కిలోమీటర్స్ మధ్యలో ఒక రౌటర్ పెడతారు. ఆ రౌటర్ ఎక్కడుంటుంది? మొబైల్ యాంటెన్నా టవర్ కింద ఉంటుంది. ఓకే. మొబైల్ యాంటెన్నా టవర్ ఉంటుంది గదా! దాని కింద ఉంటుంది. ఓకే. సో, అట్లా ఎయిర్‌టెల్, జియో ఆల్రెడీ ఫుల్‌గా ఎస్టాబ్లిష్ అయ్యాయి ఇండియా మొత్తం. ఓకేనా? అట్లా ట్రావెల్ అవుతూ ఎవ్రీ 30-40 కిలోమీటర్స్. సో, ఫిజికల్ కేబుల్ ఎలా కనెక్ట్ చేస్తారు? ఫైబర్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్. మీరు ఎప్పుడైనా సరే చూడండి, అండర్ గ్రౌండ్‌లో ఏదైనా వర్క్ జరుగుతుందంటే యెల్లో కలర్ పైప్స్, బ్లాక్ కలర్ పైప్స్ బయట పడుతుంటాయి. అవి ఏం పైప్స్ అనుకున్నారు? అవన్నీ ఫైబర్ కేబుల్ పైప్స్. ఓకే. అవన్నీ ఫైబర్ కేబుల్ పైప్స్. ఓకే. యాహ్! సో, ఎవ్రీ 30-40 కిలోమీటర్స్‌కి ఏముంటుంది? ఒక రౌటర్ ఉంటుంది. ఆ రౌటర్ చూడడానికి ఎలా ఉంటుందంటే ఐ విల్ షో యూ. ఓకేనా? యాహ్! సో, నౌ ఇలా మీరు పంపించిన, అప్‌లోడ్ చేసిన డేటా ఇలా ట్రావెల్ అవుతూ చివరిగా ఇన్‌స్టాగ్రామ్ సర్వర్‌లో స్టోర్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక హై లెవెల్ ఓవర్‌వ్యూ. అలాగే యూట్యూబ్‌లో ఏదైనా అప్‌లోడ్ చేస్తే అట్లా యూట్యూబ్ సర్వర్ ఉంటుంది. మీరు పంపించిన ఈ వీడియో అంతా యూట్యూబ్ సర్వర్‌లో స్టోర్ అవుతుంది. దిస్ ఈస్ హై లెవెల్ ఓవర్‌వ్యూ. ఓకే. అంటే ఎలా పనిచేస్తుందని బ్యాక్ ఎండ్. నౌ దిస్ ఈస్ ఎ రియల్ పిక్చర్. ఇప్పుడు చూడండి. ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఇది సర్వర్. ఇది ఏం సర్వర్? స్టోరేజ్ సర్వర్. ఇవన్నీ ఏంటి? హార్డ్ డిస్క్స్. ఓకే. ఈ హార్డ్ డిస్క్ 1 టీబీ, 1024 టీబీ ఈజ్ ఈక్వల్ టు 1 పెటాబైట్. సో, హ్యూజ్ డేటాని స్టోర్ చేసే డివైజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ ఉంటాయి. ఓకేనా? వీటినే స్టోరేజ్ సర్వర్స్ అంటారు. ఓకే. ఇవన్నీ ఎక్కడుంటాయి? డేటా సెంటర్స్‌లో. మన ఇన్‌స్టాగ్రామ్ గాని, యూట్యూబ్ గాని అనుకుంటే డేటా సెంటర్స్‌లో స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి. అప్లికేషన్ సర్వర్స్ ఉంటాయి. డిఫరెంట్ డిఫరెంట్ సర్వర్స్ ఉంటాయి. ఓకేనా? ఇవన్నీ ఏంటి? మీరు డైలీ అప్‌లోడ్ చేసిన డేటా అంతా ఇక్కడ స్టోర్ అవుతుంది. ఓకే. డేటా సెంటర్ చూడడానికి ఇలా ఉంటుంది. ఇట్లా రాక్స్ ఉండి, ఈ రాక్స్‌లో ఇలాంటి సర్వర్స్ ఉంటాయి. ఓకేనా? యాహ్! నౌ ఇక్కడ చూస్తున్నారు గదా! దిస్ ఈస్ కాల్డ్ వన్ మోర్ స్టోరేజ్ సర్వర్. ఓకే. సో, ఇది స్టోరేజ్ సర్వర్. నౌ ఫిజికల్ డేటా సెంటర్ ఎలా ఉంది చూడండి. గూగుల్ డేటా సెంటర్. చూస్తున్నారా? ఇక్కడ రాక్స్ ఉన్నాయి గదా! ఎన్ని రాక్స్ ఉన్నాయండి. హౌ బిగ్ ఇట్ ఈస్. అండ్ నౌ ఈ సర్వర్స్ అన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? రౌటర్స్ అండ్ స్విచెస్. అది L3 స్విచ్ అయినా అవ్వచ్చు, నెక్సస్ స్విచెస్ అయినా అవ్వచ్చు, రౌటర్స్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే. వాటినే ఈచ్ ర్యాక్ ఉంది గదా! ఇక్కడ. ఈ ర్యాక్ పైన ఒక 2 డివైజెస్ ఉంటాయి. చూడండి. ఇక్కడ చిన్నగా కనిపిస్తున్నాయా? ఈ డివైజెస్‌నే రౌటర్స్ అండ్ స్విచెస్ అంటారు. ఈ సర్వర్స్ అన్నిటిని మెయింటైన్ చేసేదెవరు? సర్వర్ ఇంజినీర్స్. ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? మన రౌటర్స్ అండ్ స్విచెస్. చూసారా? ఈ యెల్లో కలర్ కేబుల్స్ అన్ని ఇక్కడ పోయి కనెక్ట్ అయ్యాయి ఈచ్ ర్యాక్‌కి. వీటినే టాప్ ఆఫ్ ర్యాక్ స్విచెస్ అంటారు. వీటిని మెయింటైన్ చేసేదెవరు? మనము. అంటే నెట్వర్క్ ఇంజినీర్స్. ఈ టెక్నాలజీ అంతా నేర్చుకున్న తర్వాత నీకు జాబ్ వస్తే డేటా సెంటర్‌లో నువ్వు ఈ డివైజెస్ మీద వర్క్ చేస్తావు. అర్థమైతుందా? ఇది. సో, డేటా సెంటర్‌లో నువ్వు ఫిజికల్‌గా ఉండాల్సిన అవసరం లేదు. కరెంట్లీ ఐ యామ్ వర్కింగ్ ఫర్ డేటా సెంటర్. ఐ యామ్ నాట్ ఈవెన్ గోయింగ్ మై ఆఫీస్. ఐ యామ్ డూయింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్. ఓకేనా? రిమోట్‌లో డివైసెస్‌లో లాగిన్ అయ్యి నువ్వు వర్క్ చేస్తావు. ఓకే. సింపుల్ యాస్ థాట్. ఓకే. సో, ఇప్పుడు ఇక్కడ చూస్తే ఇక్కడ సర్వర్స్ ఉన్నాయి గదా! హ్యూజ్ సర్వర్స్. అట్లా మనకి ఎన్ని ఉన్నాయి అసలు. ఇన్‌స్టాగ్రామ్ ఉంది, ఫేస్‌బుక్ ఉంది, యూట్యూబ్ ఉంది. అట్లా డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీ వెబ్‌సైట్స్ ఎన్నుంటాయి? కొన్ని 4 బిలియన్ వెబ్‌సైట్స్ ఉన్నాయి మనకి. ఈచ్ వెబ్‌సైట్‌కి ఒక సర్వర్ ఉంటుంది. ఆ సర్వర్ అన్ని ఇట్లా నెట్వర్కింగ్ డివైసెస్ కనెక్ట్ అవుతాయి. ఓకే. ఈ డివైసెస్ చూస్తున్నారా? ఎవరైనా ఒకరు అన్‌మ్యూట్ చేసి కన్ఫర్మ్ చేస్తారా? ఆర్ యూ సీయింగ్ థిస్ డివైసెస్ హియర్? థిస్ Yes, కనిపిస్తున్నాయి sir. డివైసెస్ రైట్? ఈ డివైసెస్ Yes, అన్నిటితో sir. మనం Yes, వర్క్ చేసేది. ఓకే. యాహ్! yes, నౌ Yes, sir. అంతా బాగుంది. ఈ డేటా సెంటర్స్ అన్ని ఎక్కడుంటాయి? డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్‌లో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేస్‌లో ఉంటాయి. ఇప్పుడు రీసెంట్‌గా మనకి వైజాగ్‌లో గూడా గూగుల్ డేటా సెంటర్ బిల్డ్ అవుతుంది గదా! అసలు ఎలా బిల్డ్ అవుతుందో అది మీకొక ఐడియా వచ్చేస్తది ఇప్పుడే. ఓకే. ప్రపంచంలో చాలా డేటా సెంటర్స్ ఉంటాయి. ఆ డేటా సెంటర్స్‌లో చాలా డేటా ఉంటుంది. ఓకే. లైవ్ డేటా అయినా అవ్వచ్చు, స్టోరేజ్ చేసుకున్న డేటా అయినా అవ్వచ్చు. ఓకే. అదంతా మీరు లైవ్‌లో వాచ్ చేస్తున్నారు. రీల్స్ చూస్తుంటారు కదా! ఇప్పుడు అప్ యారో కొడితే మొత్తం ప్లే అవుతుంటాయి. ఆ రీల్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఈ స్టోరేజ్ సర్వర్‌లోనే స్టోర్ అవుతాయి మనకి.
ఓకే. మీకు అవన్నీ ఎట్లా అల్గారిథం బేస్ చేసుకొని బ్యాక్ ఎండ్ మీకు అన్నీ చూపిస్తుంది ఆ డేటా అంతా. హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ పాసిబుల్? నీకు ఇంటర్నెట్ కనెక్షన్ కావాలి. అంటే ఫిజికల్ కనెక్టివిటీ ఉండాలి. ఎక్కడో ఇప్పుడు ఆస్ట్రేలియాలో టీ20 మ్యాచ్ జరుగుతుంది మనది ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా. అవునా? మనం ఇక్కడ లైవ్‌లో ఎలా చూడగలుగుతున్నాం? అంతెందుకు ఇప్పుడు ఈరోజు మ్యాచ్ ఉంది ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా వుమెన్స్‌ది కూడా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్. ఎక్కడో ముంబైలోనో ఎక్కడో ఫైనల్ మ్యాచ్ ఎక్కడ? ఐ డోంట్ నో. బట్ మీరంతా అందరూ స్టేడియంకెళ్ళి చూడరు గదా! మీరంతా మొబైల్ ఫోన్‌లో జియో హాట్‌స్టార్ గాని, టీవీలో గాని చూస్తారు. హౌ ఎగ్జాక్ట్‌లీ ఇట్ ఈస్ హ్యాపెనింగ్? ప్రపంచంలో ఏది ఏం జరిగినా మీరు లైవ్‌లో చూడగలుగుతున్నారు. ఎలా? బికాజ్ ప్రపంచంలో ఉన్న కంట్రీస్ అన్నీ ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉన్నాయి. ఎలా? ఫైబర్ కేబుల్ ద్వారా. మన మన డిస్ట్రిక్ట్స్‌లో చూస్తే హైదరాబాద్‌లో చూస్తే పోల్స్ ఉంటాయి. పోల్స్ మీద బ్లాక్ కలర్ కేబుల్ లే జేసింటారు. దాన్నే ఫైబర్ కేబుల్ అంటారు. రీసెంట్‌గా తెలంగాణ గవర్నమెంట్ ఏం జేసింది? మొత్తం రిమూవ్ చేపిచ్చేసింది. ఆ కేబుల్స్ వల్ల కొంచెం డ్యామేజ్ అవుతుందని. అవునా? సో, కానీ కంట్రీస్ టు కంట్రీస్ మధ్యలో ఫైబర్ కేబుల్ ఉంటుంది. అదే ఈ ఫైబర్ కేబుల్. దిస్ ఈస్ కాల్డ్ ఓషన్ ఇంటర్నెట్ కేబుల్. చూస్తున్నారా ఈ కేబుల్? చూసారా చాలా పెద్దగా ఉంటుంది. అంటే సపోజ్ ఇండియా నుంచి ఇట్లా లెఫ్ట్ సైడ్ సౌత్ ఆఫ్రికా గాని, ఇటువైపు డౌను లెఫ్ట్ మన ఇండియా మొత్తం చుట్టంతా సముద్రమే గదా! సముద్రంలో ఈ కేబుల్ లే జేస్తారు. సో, ఎలా లే జేస్తారు? ఇలా. చూస్తున్నారా? దానికి సెపరేట్ ఒక షిప్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు వైజాగ్ డేటా సెంటర్ గూడా గూగుల్ డేటా సెంటర్ గూడా వైజాగ్‌లో పెట్టడానికి గల కారణం ఏంటి? కోస్టల్ ఏరియా. అంటే ఇట్లా సౌత్ స్పెసిఫిక్ మన ఏషియా స్పెసిఫిక్ కంట్రీస్ అన్నిటికి అట్లా సింగపూర్, ఆస్ట్రేలియా అలా అంతా ఇట్లా ఫైబర్ కేబుల్ లే చేయడానికి చాలా ఫ్యూజిబుల్‌గా ఉంది. ఓకేనా? చాలా అంటే చాలా ఫ్యూజిబుల్‌గా ఉంది. ఇలాంటి ఫైబర్ కేబుల్ ఏదైతే ఉందో బిగ్ ఫైబర్ కేబుల్స్ దే విల్ లే ఇట్. ఓకే. ఇక్కడ చూస్తారు కదా! వీటికి సెపరేట్ హ్యూమన్స్ అంటే లైక్ వాళ్ళు డెడికేటెడ్‌గా వర్క్ చేసిన వాళ్ళుంటారు. సెపరేట్ మిషన్స్ ఉంటాయి. ఓకే. ఇలా లే చేస్తారు. ఇందులో కనిపించేవే ఇవే ఫైబర్ కేబుల్స్. ఫైబర్ కేబుల్ అంటే ఏంటి? అందులో డేటా ఎలా ఎళ్తుంది? ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్. లైట్ అంటే మనం చిన్నప్పుడు మనం లేజర్‌తో ఆడుకున్నాం గదా! ఆ లేజర్‌ని ప్రెస్ చేస్తే చాలా దూరం డేటా ట్రావెల్ అవుతుంది. ఐ మీన్ లైట్ పడుతుంది గదా! సేమ్ అదే. సేమ్ లేజర్ సిగ్నలే ఎళ్ళేది ఇందులో గూడా. లైట్ ద్వారా డేటా ఎళ్తుంది. లైట్ స్పీడ్ ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారా? బీటెక్ స్టూడెంట్ గాని ఎవరైనా ఉన్నారా? క్యాన్ యూ ఎనీవన్ టెల్ మీ వాట్ ఈస్ ద లైట్ స్పీడ్? 3 into 10 to the power of minus 18. 3 into 10, 10 to the పవర్ ఆఫ్ -18 కాదు బ్రదర్ 8. 8. 3 into 3 10 to the into power of 10 8 power 8 meter per మీటర్ second. మీటర్ పర్ సెకండ్. Meter per యాహ్! second. 3 into ఎందుకు 10 power 8 యెస్. meter per second. వెరీ గుడ్. సో, ఇంత స్పీడ్‌ని మనం అచీవ్ జేయొచ్చు. ఇంత స్పీడ్ ఇప్పుడు చూడండి 10 ఇయర్స్ బ్యాక్ మనకి 3జీ ఉంది. అంతకుముందు 2జీ. ఒక వీడియో డౌన్‌లోడ్ చేసుకోవాలంటే సెల్ ఫోన్ పట్టుకొని బయట మిద్ద పైన నిలబడేవాళ్ళం. ఎవరైనా ఉన్నారా బ్యాచ్ 1990స్ బ్యాచ్ ఆర్ 2000 బ్యాచ్? సో, ఏదైనా ఒక చిన్న సాంగ్స్ గాని, ఏదైనా డౌన్‌లోడ్ చేసుకోవాలంటే మనం ఏం చేసేవాళ్ళం? మిద్దె పైకెళ్ళి ఇట్లా సిగ్నల్‌కొచ్చే వరకు చూసుకునేవాళ్ళం. కానీ ఇక్కడ మినిట్‌లో మూవీ డౌన్‌లోడ్ అయిపోతుంది 1 జీబీ. ఎందుకు? టెక్నాలజీ ఎవాల్వ్ అయింది. అంటే అంత స్పీడ్‌ని సపోర్ట్ చేసే ఫైబర్ కేబుల్ అయితే ఉంది మనకు. ఇందులో డేటా ఎళ్తుంది. కానీ ఆ స్పీడ్‌ని క్యాచ్ చేసే హార్డ్‌వేర్ డివైస్ లేదు. సో, రాను రాను ఆ హార్డ్‌వేర్ డివైస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వచ్చారు. ఆ డివైసెస్‌ని మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటూ వచ్చారు. అప్పుడు 2013లో అప్పుడుంది 3జీ. ఇప్పుడు 5జీ, 6జీ. ఓకే. జస్ట్ ఇమాజిన్ ఇంకొక 10 ఇయర్స్ తర్వాత ఎలా ఉంటదో ఊహించుకోండి ఇంక 10 ఇయర్స్ తర్వాత. అసలు మీ ఇంట్లో ఉండే ప్రతి టీవీ, సెల్ ఫోన్ ఐ మీన్ వాట్ ఈస్ ద టీవీ, హోమ్ అప్లయెన్సెస్, బల్బ్స్ అన్నీ మీరు సెల్ ఫోన్ నుంచే కంట్రోల్ చేయగలుగుతారు. మార్క్ మై వర్డ్స్ ఆఫ్టర్ 10 ఇయర్స్. 10 ఇయర్స్ కూడా పట్టదు. ఆల్రెడీ స్మార్ట్ హోమ్ అప్లయెన్సెస్ వచ్చేసాయి. ఓకే. సో, ఎనీహౌ సో, ఇది లైట్ స్పీడ్. చూడండి ఇదంతా కోర్సు. బీటెక్‌లో గాని, ఇంటర్మీడియేట్‌లో గాని మనకు ఫిజిక్స్‌లో ఫైబర్ కేబుల్ వచ్చింది. కోర్ అండ్ క్లాడింగ్. విన్నారా ఎవరైనా? గుర్తుందా ఎవరికైనా? కోర్ అండ్ క్లాడింగ్. Yes, sir. Yes, sir. ఇదే Sir. కోరు. ఇదే కోరు. క్లాడింగ్ అంటే ఇదే ప్రొటెక్షన్. ఓకే. సముద్రంలో షార్క్స్ ఉంటాయి గదా! వాటి షార్క్ బైట్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఇలా ఐరన్ స్టీల్స్‌తో లోపల ప్రొటెక్ట్ అయి ఉంటుంది. దిస్ ఈస్ ఎ కేబుల్. ఓకే. ఇలా లే చేస్తారు. సో, నౌ అంతా బావుంది. మరి ఇప్పుడు ఇండియా ఏ కంట్రీస్‌కి కనెక్ట్ అయిందో చెక్ చేసుకుందామా? సో, ప్రపంచంలో అన్ని దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి గదా! సేమ్ మరి ఇండియా ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది? ఫస్ట్ లొకేషన్ వచ్చేసి ముంబై. చూడు ముంబై నుంచి ఇట్లా ఓమన్, ఇథియోపియా ఇట్లా ఆఫ్రికా కంట్రీస్ కనెక్ట్ అయింది. ఆ తర్వాత కొచ్చి నుంచి త్రివేంద్రం. ఇట్లా తర్వాత ట్యుటికోరిన్ నుంచి శ్రీలంక. చెన్నై నుంచి మలేషియా అదర్ కంట్రీస్ కనెక్ట్ అయినాయి. ఈ లొకేషన్స్ నుంచి మనకు కనెక్ట్ అయింది. ఇప్పుడు కొత్తగా వైజాగ్ డేటా సెంటర్ వస్తే ఇక్కడ నుంచి కొత్త కేబుల్ ఇలా కనెక్ట్ అవుతాయి.
అర్థమైందా అందరికీ? ఓకే. ఇక్కడ డేటా సెంటర్స్ ఉంటాయి. ఆల్రెడీ డేటా సెంటర్స్ డిఫరెంట్ లొకేషన్స్‌లో ఇక్కడ డేటా సెంటర్స్ ఉన్నాయి. ఈ డేటా సెంటర్స్ అన్నీ ఇట్లా కేబుల్ ద్వారా ఇట్లా కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవునా? ఇట్లా. ఇట్లా ఐఎక్స్‌పీ ఎక్స్‌చేంజ్ కనెక్ట్ అయ్యి ఉంటాయి. ఈ డేటా సెంటర్‌లో ఉన్న డేటా అంతా ప్రపంచంలో అందరూ చూస్తున్నారు. ఎలా? ఆ డేటా అంతా ఇట్లా సముద్ర మార్గం నుండి కేబుల్ లే చేశారు కదా! అలా వెళ్తుంది డేటా. ఓకేనా? దిస్ ఈస్ ద బేసిక్ ఓవర్‌వ్యూ ఆఫ్ హౌ ఎగ్జాక్ట్‌లీ ఇంటర్నెట్ వర్క్స్. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయ్యి ఉంటాయి కాబట్టి, ఇక్కడ ఆస్ట్రేలియాలో ఏం జరుగుతుందో కూడా మనం లైవ్‌లో చూస్తున్నాం ఇప్పుడు. ఓకే. ఎందుకు? బికాస్ ఆఫ్ ద ఫైబర్ కేబుల్. ఫైబర్‌లో డేటా ఎంత స్పీడ్ వెళ్తుంది? 3 × 10⁸. ఇంకా ఆ స్పీడ్‌ని క్యాచ్ చేసే హార్డ్‌వేర్ ఇంకా మనం మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. అందులో 1% 2% మాత్రమే యూజ్ చేసుకుంటున్నాం. ఓకేనా? యాహ్! సో, నౌ ఇక్కడ ఇంకొకటుంది. ఇప్పుడు ముంబై నుంచి చెన్నై ఒక 1000 కిలోమీటర్స్ అనుకోండి. ఇప్పుడు మీరు చిన్నప్పుడు లేజర్‌తో ఆడుకున్నారు కదా! ఆ లేజర్ ఎంత దూరం వెళ్తుంది? ఒక 2 కిలోమీటర్స్ దాకా వెళ్ళిందనుకోండి. ఆ తర్వాత ఆ సిగ్నల్ డ్రాప్ అవుతుంది గదా! సేమ్ ఇక్కడ గూడా ముంబై నుంచి చెన్నైకి ఒక ఫైబర్ కేబుల్ లే చేశావు. 100 కిలోమీటర్స్ ట్రావెల్ అయిన తర్వాత సిగ్నల్ ఏమవుతుంది? సిగ్నల్ వీక్ అయిపోయి డ్రాప్ అయిపోతుంది. ఓకే. ప్రతి సిగ్నల్‌కి ఒక లిమిట్ అనేది ఉంటది. ఇప్పుడు నేను హాయ్ అని పిలిచాననుకో కొంత దూరం వరకే వినిపిస్తుంది. సేమ్ ఇది కూడా. ఈ లేజర్ గూడా ఒక 100 కిలోమీటర్స్ వరకు మాత్రమే ట్రావెల్ అవుతుంది. తర్వాత సిగ్నల్ డ్రాప్ అవుతుంది. ఆ సిగ్నల్‌ని ఏం జేయాలి? మళ్ళీ బూస్ట్ చేయాలి. అంటే యాంప్లిఫై. ఈసీ స్టూడెంట్స్ ఉంటే అర్థమవుతుంది. సిగ్నల్‌ని బూస్ట్ చేసే ప్రాసెస్‌నే యాంప్లిఫికేషన్ అంటారు. యాంప్లిఫైయర్ అంటారు. ఓకే. అంటే సిగ్నల్‌ని బూస్ట్ చేసి మళ్ళీ ఇంకో 100 కిలోమీటర్స్ పంపియాలి. ఆ బూస్ట్ చేసే సిగ్నల్స్ ఏంటి? డీడబ్ల్యూడీఎం డివైసెస్. ఈ టెక్నాలజీ గూడా మనకి ఈసీలో వచ్చింది. ఈసీఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది 40% ఆఫ్ సిలబస్ మనం వర్క్ చేసేదే. ఓకే. సీఎస్ఈ స్టూడెంట్స్ కానీ ఇప్పుడు జాబ్ తెచ్చుకోవాలంటే ఏ డిగ్రీ ఉన్నా చాలు. ఓపెన్ డిగ్రీ ఉన్నా చాలు. స్కిల్ ఉండాలంతే. డిగ్రీ అనేది ఒక ఎంట్రీ టికెట్ ఫర్ ద జాబ్. ఓకే. సో, ఈ టెక్నాలజీస్ అన్ని థియరిటికల్‌గా మనం బీటెక్‌లో నేర్చేసుకున్నాం. డెన్స్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. ఎవరైనా ఈసీ స్టూడెంట్స్ ఉన్నారా ఇక్కడ? విన్నారా ఈ కీవర్డ్? ఎనీవన్ ఫ్రమ్ ఈసీ బ్యాక్‌గ్రౌండ్? Yes, sir. Yes, sir. ఓకే. సో, అప్పుడంతా ఏదో థియరీ చదివినాము, ఏదో రాసాము, పాస్ అయినాము ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ అని ఉంటది గానీ, ఆ లైవ్ టెక్నాలజీస్ ఇక్కడ వర్క్ చేసేది. ఎనీహౌ ఈ డివైజెస్ నేను వర్క్ చేసేటప్పుడు తీసుకున్న పిక్చర్స్. ఇవి ఏం డివైజెస్? డబ్ల్యూడీఎం డివైజెస్. ఓకేనా? ఈ డివైజెస్ ఏం చేస్తాయి? నీకొచ్చిన సిగ్నల్‌ని బూస్ట్ చేసి ఇంకో 100 కిలోమీటర్స్ పంపిస్తాయి. ఈ పిక్చర్ ఎప్పుడు తీసుకున్నా నేను 2016లో. ఆల్‌మోస్ట్ 9 ఇయర్స్ బ్యాక్ తీసుకున్నా నేను. ఓకే. అప్పుడు ఈ డివైజెస్ ఎంత వరకు బూస్ట్ చేస్తున్నాయి? 100 కిలోమీటర్స్‌కి బూస్ట్ చేస్తాయి. కానీ ఇప్పుడొచ్చే డబ్ల్యూడీఎం డివైజెస్ 400 కిలోమీటర్స్ నుంచి 800 కిలోమీటర్స్ వరకు బూస్ట్ చేస్తున్నాయి. అంటే చూడండి, ముంబై నుండి చెన్నైకి 10 ఇయర్స్ బ్యాక్ నేను సిగ్నల్‌ని బూస్ట్ చేయాలంటే నాకు ఎన్ని డీడబ్ల్యూఎం డివైసెస్ కావాలి? ఎవ్రీ 100 కిలోమీటర్స్‌కి ఒక డివైస్ కావాలంటే ఎన్ని డివైసెస్ కావాలి నాకప్పుడు? ఎన్ని? 10. మరి ఇప్పుడున్న టెక్నాలజీకి 2 అయితే చాలు. అవునా? సో, అది టెక్నాలజీ ఎవాల్వ్ అవుతూ వస్తుంది. వీటినే లేయర్ 1 డివైసెస్ అంటారు. ఫిజికల్ లేయర్ ఉంది కదా! కేబుల్ ఇదంతా లేయర్ 1 మొత్తం రా డేటా ఎళ్తుంది ఇందులో. వీటి మీద వర్క్ చేయడానికి కూడా చాలా అంటే చాలా హ్యూజ్ డిమాండ్ ఉంది. ఓకే. లేయర్ 1 ఈ లేయర్ 1 మీద వర్క్ చేసే వాళ్ళకి డిగ్రీ డిస్కంటిన్యూ అయిన వాళ్ళకి కానీ, లేదంటే ఇంకా ఆప్టికల్ నెట్వర్క్ ఇంజినీర్ అని ఉంటుంది. డబ్ల్యూడీఎం డివైసెస్ మీద వర్క్ చేసే వాళ్ళకి చాలా అంటే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. మన ట్రైనింగ్‌లో వీటి బేసిక్స్ కూడా కవర్ చేస్తాం. ఈ రోజే కవర్ చేశాను. ఇదే బేసిక్ ఇంకా. ఓకే. యాహ్! ఇందులో యాంప్లిఫైయర్స్ ఉంటాయి. ఓకే. ఈడీఎఫ్ఏ యాంప్లిఫైయర్స్ అంటారు. ట్రాన్స్‌పోండర్స్ ఉంటాయి. చాలా ఉంటాయి ఇందులో. ఓకే. ఎనీహౌ నౌ ఇదొక డివైస్. పార్ట్ ఆఫ్ నెట్వర్కింగ్. ఇప్పుడు అందరూ ఏఐ డేటా సెంటర్స్ అంటున్నారు గదా! అవునా? మీకొక వీడియో చూపిస్తా. ఫస్ట్ ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసి. అసలు ఏఐ డేటా సెంటర్ అంటే ఏంటి? నార్మల్ డేటా సెంటర్‌కి, ఏఐ డేటా సెంటర్‌కి డిఫరెన్స్ ఏంటి? నథింగ్. డిఫరెన్స్ ఏం లేదు. డివైస్ తప్ప. ఏంటా డివైసు? ఒకటి నార్మల్ డేటా సెంటర్‌లో సర్వర్స్ ఉంటాయి. ఫిజికల్ సర్వర్స్ స్టార్టింగ్‌లో చూపించాను కదా! ఆ సర్వర్స్ ఉంటాయి. ఏఐ డేటా సెంటర్స్‌లో ఏముంటాయి? ఏఐ డివైసెస్ ఉంటాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ ఇంటర్నెట్ నుంచి వచ్చిన హ్యూజ్ డేటాని యాక్సెప్ట్ చేసే డివైసెస్. అవే ఎన్విడియా జీబీ200 డివైసెస్. ఆర్ యూ సీయింగ్ థిస్? ఒక్కొక్కటి 11 ఫీట్ ఉంటాయి. ఇవే ఆ డివైసెస్. అంటే మన ఇంటర్నెట్‌లో మీరు చాట్ జీపీటీ కానీ, డీప్‌సీక్ కానీ, ఇట్లా మనం ఏఐలో మీరు సెర్చ్ చేస్తుంటారు కదా! పర్‌ప్లెక్సిటీ గాని. మీరు సెర్చ్ చేసే డేటా ఇన్‌పుట్ అంతా ఎక్కడికొస్తుంది? ఈ డివైజెస్‌కొస్తాయి. ఈ డివైజెస్
ఇక్కడ వరకు రావాలంటే మధ్యలో ఏముండాలి? రౌటర్స్ ఉండాలి. ఆ రౌటింగ్ పని చేయాలంటే ఎవరు కావాలి? నెట్వర్క్ ఇంజినీరే కావాలి. ఇంటర్నెట్ ఐఎస్పీ సర్వీస్ ప్రొవైడర్‌లోను నెట్వర్క్ ఇంజినీర్స్ ఉంటారు. వాళ్ళే వర్క్ చేస్తారు. డేటా సెంటర్‌లో ఈ ఎన్విడియా డివైసెస్ అని ఎక్కడ కనెక్ట్ అవుతాయి? మళ్ళీ రౌటర్స్ కనెక్ట్ అవుతాయి. అవి పని చేయాలన్నా నెట్వర్క్ ఇంజినీర్సే కావాలి. ఓకే. సో, ఏ యూజర్ అయినా సరే ఈ ఏఐ టూల్స్ ఫ్రంట్ ఎండ్ యూజ్ చేయడానికి ఏఐ టూల్స్ కోడింగ్ మాత్రం వాళ్ళు చేస్తారు. ఏఎంఎల్ మోడల్స్ యూజ్ చేసి డెవలప్ చేస్తారు. కానీ బ్యాక్ ఎండ్‌లో ఎవరు ఉండేది? వి ఆర్ ద నెట్వర్క్ ఇంజినీర్స్. బ్యాక్ ఎండ్‌లో అవన్నీ వర్క్ అవ్వాలంటే ఈ ఏఐ డివైసెస్ ఉంటాయి. వీటిని ఎన్విడియా జీబీ200 డివైసెస్ అంటారు. వీటికి ఇవన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? మన రౌటర్స్ అండ్ స్విచెస్‌కి కనెక్ట్ అవుతాయి. చూసారా? ఇవి చాలా హ్యూజ్ డివైసెస్. ఒక్కొక్క డివైస్ ఎన్ని కోట్లు ఉంటదో నేను చెప్పలేను. గూగుల్‌లో సెర్చ్ చేసుకోండి. జస్ట్ మోడల్ జీబీ200. సో, ఏ డేటా సెంటర్‌కి, నార్మల్ డేటా సెంటర్‌కి డిఫరెన్స్ ఈస్ సింపుల్. ఏ డేటా సెంటర్‌లో ఎన్విడియా డివైసెస్ ఉంటాయి ఇట్లా పెద్ద పెద్దవి. అండ్ నార్మల్ డేటా సెంటర్స్‌లో సర్వర్స్ ఉంటాయి. నౌ ఇప్పుడు వైజాగ్‌లో గూగుల్ డేటా సెంటర్ వస్తుంది గదా! గూగుల్ అనే కంపెనీ వాళ్ళకంటూ ఒక ఓన్ చిప్స్ ఉంది. దాన్ని టీపీయూ అంటారు. సో, వాళ్ళంటూ వాళ్ళకంటూ ఒక ఓన్ ప్రొడక్ట్ ఉంది. వాళ్ళు టీపీయూస్ యూజ్ చేసి దే విల్ బిల్డ్ దేర్ డేటా సెంటర్. దే ఆర్ నాట్ యూజింగ్ ఎన్విడియా. దే ఆర్ యూజింగ్ టీపీయూస్. ఓకే. మన వైజాగ్‌లో వచ్చే డేటా సెంటర్‌లో మొత్తం టీపీయూస్ యూజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అమెజాన్ కూడా అన్నపూర్ణ తెలుగు నేమ్ లాగానే ఉంది కదా! బట్ దాని చిప్ నేమే అన్నపూర్ణ. ఒకసారి చెక్ చేసుకోండి ఇంటర్నెట్‌లో. ఓకే. సో, పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ వాళ్ళ ఓన్ చిప్స్‌ని వాళ్ళు తయారు చేసుకుంటున్నారు. ఓకే. సో, దిస్ ఈస్ జస్ట్ బేసిక్ ఐడియా. ఒక డేటా సెంటర్ అంటే ఎలా ఉంటుంది? ఏంటి అనేది. ఓకేనా? ఇవి చాలా పవర్‌ఫుల్ మెషిన్స్ అండి. ఇవి రన్ అవ్వాలంటే హ్యూజ్ పవర్ కావాలి. 1 గిగావాట్ పవర్ అంటున్నారు. 1 గిగావాట్ అంటే ఎంత హ్యూజ్ పవర్ కావాలంటే చాలా కావాలి. ఓకే. వైజాగ్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ టు యూజ్ ఆహ్, యూ నో ఎనర్జీ విండ్ ఎనర్జీ గాని, అదర్ ఉన్నాయి గదా! పవర్ ఇవ్వడానికి కూడా ఇట్ ఈస్ గుడ్ లొకేషన్. సో, చాలా మంది అడుగుతున్నారు వైజాగ్‌లో డేటా సెంటర్ వస్తే జాబ్స్ వస్తాయా అని. చాలా వస్తాయి. ఈ డేటా సెంటర్‌లో సైట్ ఇంజినీర్స్ ఉంటారు. ఓకే. ఈ ఏఐ డేటా సెంటర్‌ని మెయింటైన్ చేయడానికి దీనిలో ఉండే రౌటర్స్, స్విచెస్ మెయింటైన్ చేయడానికి నెట్వర్క్ ఇంజినీర్స్ పొజిషన్స్. సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండరు. ఎందుకంటే వాళ్ళు రిమోట్ నుంచే చేస్తారు. రిమోట్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్. రిమోట్ నుంచి కూడా చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఒక డేటా సెంటర్‌ని మెయింటైన్ చేయాలంటే మినిమమ్ చాలా మంది ఉంటారు. ఓకే. సో, వన్స్ మీరు ఇది మెయింటైన్ చేయడం స్టార్ట్ చేస్తే మీకు ఓన్లీ వైజాగ్ డేటా సెంటర్ ఒక్కటే ఇస్తారా? లేదు. గూగుల్‌లోని అన్ని డేటా సెంటర్‌కి యాక్సెస్ ఉంటుంది. ఓకేనా? సో, చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి. లోకల్‌లో మాత్రం సైట్ ఇంజినీర్ రోల్స్ మాత్రం చాలా ఉంటాయి. ఓకే. యాహ్! అండ్ నేను ఇందాక చెప్పుకుంటూ వచ్చాను గదా! ఎవ్రీ 30-40 కిలోమీటర్స్‌కి రౌటర్స్ ఉంటాయన్నాను. అవే ఈ రౌటర్స్. మన ఇంట్లో వాడే వైఫై రౌటర్స్ 2000 రూపీస్. ఇవి 3,00,000-4,00,000 ఇవి ఏఎస్ఆర్ 920స్ మన రిక్వైర్మెంట్ బట్టి మనం కొంటాం. ఒకవేళ మనం ఒక 10,000 మందికి నేను ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలనుకుంటే ఈ మోడల్ కొంటా. 1,00,000 పీపుల్‌గా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఇది. సో, నీ రిక్వైర్మెంట్ తగ్గట్టు నువ్వు కొంటావు. లేదు ఒకటేసారి 1,00,00,000 పీపుల్‌కి నేను ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఇట్లా ఏఎస్ఆర్ 9Ks ఉన్నాయి గదా! ఇట్లా అంటే పెద్ద పెద్ద డివైస్ మోడల్ బట్టి అందులో ఉండే హార్డ్‌వేర్, స్లాట్స్ అన్నీ పెరుగుతాయి. ఇవన్నీ రౌటర్సే. మన రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం కొంటాం. ఈ రౌటర్స్ అన్నీ డేటా సెంటర్స్‌లో యూజ్ చేస్తారు. అండ్ సర్వీస్ ప్రొవైడర్‌లో యూజ్ చేస్తారు ఎక్కువగా. అండ్ ఎంటర్‌ప్రైజ్ అంటే ప్రతి కంపెనీ ఎంటర్‌ప్రైజ్ అంటే ఏంటి? ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. అందులో ఎంప్లాయీస్‌కి ఇంటర్నెట్ కావాలి గదా! థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళందరికీ ఇంటర్నెట్ కావాలి కాబట్టి అదొక ఎంటర్‌ప్రైజ్. బిగ్ ఎంటర్‌ప్రైజ్ కంపెనీ. స్మాల్ ఎంటర్‌ప్రైజ్ అంటే లైక్ బ్యాంక్స్. బ్యాంక్‌లో ఇంటర్నెట్ లేకుంటే వాళ్ళు అసలు పని చేస్తారా? సో, బ్యాంక్‌లో ఒక 10-20 మంది ఎంప్లాయీస్ ఉంటారు. వాటిని స్మాల్, మీడియం, బిగ్ ఇలా ఉంటాయన్నమాట ఎంటర్‌ప్రైజ్. వాటన్నిటిని ఎంటర్‌ప్రైజ్ నెట్వర్క్స్ అంటారు. ఓకేనా? ఈ అన్ని సినారియోలో ఈ రౌటర్స్ యూజ్ చేస్తారు. అలాగే ఇవి స్విచెస్. స్విచెస్ అంటే ఏంటి? ఇప్పుడు కంప్యూటర్స్ ఉంటాయి గదా! కంప్యూటర్స్, సీసీ కెమెరాస్, ప్రింటర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? ఈ స్విచెస్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మీకు ఒక ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఈచ్ బిల్డింగ్‌లో ఒక 50 మెంబర్స్ ఉన్నారు. 50 కంప్యూటర్స్ కావాలి. ఆ 50 కంప్యూటర్స్ ఎక్కడ కనెక్ట్ అవుతాయి? ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఈ మధ్య కంప్యూటర్స్ యూజ్ చేయట్లేదు. ల్యాప్‌టాప్స్ యూజ్ చేస్తున్నారు. అంటే అక్కడ నుంచి మనకి యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి. ఈవెన్ ఆ యాక్సెస్ పాయింట్స్ కూడా ఎక్కడ కనెక్ట్ అవుతాయి? ఈ ఈ స్విచెస్‌కి కనెక్ట్ అవుతాయి. ఈ స్విచ్ నుంచి రౌటర్స్ కనెక్ట్ అవుతాయి. ఓకేనా? సో, ప్లీజ్ గో ఆన్ మ్యూట్. ప్లీజ్ గో ఆన్ మ్యూట్. యాహ్! సో, ఈ రౌటర్స్, ఈ స్విచెస్‌ని మెయింటైన్ చేసేది ఎవరు? మనమే. ఓకే. ఇలాంటి స్విచెసే నెక్సస్ స్విచెస్ అంటారు. ఇక్కడున్నాయి. ఓకే. ఇక్కడ సో, ఎక్కడ పోయింది? యాహ్!
సో ఇక్కడ మనకి ఇలాంటి స్విచెస్ నెక్సస్ స్విచెస్ ఉంటాయి. అవి డేటా సెంటర్స్ లో యూస్ చేస్తారు. అరిస్టా కూడా బిగ్ బిగ్ డివైజెస్. ఓకే. సో ఈ రౌటర్స్, ఈ స్విచెస్ నేను ఇందాక చెప్పా కదా, ఆల్ సర్వర్స్ ఆర్ కనెక్టింగ్ టు వేర్ దీ స్విచెస్. ఓకే. సర్వర్స్ కానీ ఏఐ డివైజెస్ కానీ అన్ని ఎక్కడ కనెక్ట్ అవుతాయంటే అంటే ఈ రౌటర్స్ అండ్ స్విచెస్ కనెక్ట్ అవుతాయి. ఈ రౌటర్స్ అండ్ స్విచెస్ ని మెయింటైన్ చేసేది ఎవరు? మనమే. ఓకేనా. సో ఇది ఒక వెండర్. సో ఇది ఒక హార్డ్వేర్ డివైస్ కదా. ఈ హార్డ్వేర్ డివైజెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీనే సిస్కో. ఇప్పుడు మన మొబైల్ ఫోన్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ ఉంది కదా, ఏంటేంటి? ఐఫోన్, వన్ ప్లస్ ఇట్లా ఉన్నాయి. ఓకే. సామ్సంగ్. అట్లాగా ఈ హార్డ్వేర్ డివైజెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ సిస్కో ఇస్ ద టాప్. ఆ తర్వాత జునిపర్. నౌ జునిపర్ అనే కంపెనీని హెచ్పి కంపెనీ కొనేసింది కాబట్టి నౌ ఇట్ ఇస్ ఎ హెచ్పిఈ. ఓకే. సో ఇక్కడ ఇలా ఉన్నాయి చూడండి డివైజెస్. ఓకే. ఈ డివైజెస్ ని మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీస్ చాలా ఉన్నాయి. ఆ కంపెనీసే జునిపర్, సిస్కో అండ్ హువాయే, నోకియా. నోకియా అంటే స్మాల్ డబ్బా ఫోన్ అనుకునేరు. ఆ ఫోన్ అనేది 1% అంతే వాటిలో. ఇటు మీరు ఇప్పుడు 5G యాంటీనాస్ అన్ని తయారు చేసేది ఎవరు? నోకియా. మీ ఇంట్లో వాడే వైఫై రౌటర్స్ తయారు చేసేది ఎవరు? నోకియా. చాలా ఉంది నోకియాది. ఓకేనా. సో ఇలా చాలా అంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అంటే ఏంటి మీనింగ్? ఆ కంపెనీకంటూ ఒక ఓన్ ప్రోడక్ట్ ఉంటుంది. అది ఒకటి హార్డ్వేర్ అయినా అవ్వచ్చు, ఇంకొకటి సాఫ్ట్వేర్ అయినా అవ్వచ్చు. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లోనే మనకి వాల్యూ ఉంటుంది. ఇక్కడ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీలో ఫ్రెషర్‌కి 1,00,000 రూపీ పర్ మంత్ ఇస్తే, సర్విస్ బేస్డ్ కంపెనీస్ ఎవరి కోసం పనిచేస్తాయి? ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ కోసం పనిచేస్తాయి. సర్విస్ బేస్డ్ కంపెనీస్‌లో మీరు క్లయింట్ అంటుంటారు కదా. ఆ క్లయింట్స్ అంతా ఎవరు? ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఈ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఎంప్లాయీస్‌ని హైర్ చేసుకుంటే సాలరీస్ ఎక్కువ ఇవ్వాలి కాబట్టి సర్విస్ బేస్డ్ కంపెనీస్‌ని అప్రోచ్ అవుతాయి. కొంచెం కాస్ట్ కటింగ్ చేసేసుకొని. సో అలా సర్విస్ బేస్డ్ కంపెనీస్ లైక్ టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ ఏం చేస్తాయి? ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌కి వర్క్ చేస్తాయి. వర్క్ చేసి వాళ్ళకి సర్వీసెస్ ఇస్తాయి. ఓకేనా. సో వాళ్ళు ఒక 80,000 ఎర్న్ చేసుకున్నారనుకో, అందులో 30,000 మీకిచ్చి 50,000 మీ మీద ఆదాయం పొందుతారు. ఎవరు? సర్విస్ బేస్డ్ కంపెనీస్. సో కొడితే జాబ్ ఎక్కడ కొట్టాలి? కొడితే ప్రోడక్ట్ బేస్‌లోనే కొట్టాలి. సో ప్రోడక్ట్ బేస్‌లో జాబ్ కొట్టాలి అనంటే ఈ నెట్వర్కింగ్ టెక్నాలజీ ఈస్ ద బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. ఎందుకంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్స్‌ని తయారు చేసే కంపెనీస్. ఆ కంపెనీసే సిస్కో, జునిపర్, హెచ్‌పి, నోకియా, హువాయే. ఓకే. ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇవన్నీ అవే. ఆ తర్వాత ఇంకా ఫైర్ వాల్స్ తయారు చేసే కంపెనీ పాలో ఆల్టో. ఓకే. ఇందులో ఇందులో మార్కెట్‌ని బాగా డిమాండెడ్‌గా ఉన్న కోర్సెస్ ఏమంటే సిస్కో. సిసిఎన్ఏ, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్. సిసిఎన్ఏ ఎక్కువ అడుగుతారు. సో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్‌కి సిసిఎన్‌పి. సో నేను ఇక్కడ ఇచ్చేదేంటి? సిసిఎన్ఏ, సిసిఎన్‌పి. ఆ తర్వాత జునిపర్ చాలా మందికి తెలీదు. ఓకే. జునిపర్‌లో నేను పనిచేశా. చెప్తున్నాను గదా. మార్కెట్‌లో జునిపర్ డివైసెస్ కూడా చాలా యూజ్ చేస్తారు. మీకు అంతగా కావాలంటే మీరు నౌకరీ గాని, లింక్డ్ఇన్‌లో గాని సెర్చ్ చేయండి. జునిపర్, సిసిఎన్ఏ ఎలాగనో జునిపర్ కూడా అలాగే. అంటే ఇది కూడా జునిపర్ అనే కంపెనీ యొక్క కోర్స్. కాన్సెప్ట్స్ అన్నీ సేమ్ ఉంటాయి. ఏమంటే దీని యొక్క ఆర్కిటెక్చర్ డిఫరెంట్‌గా ఉంటుంది. దీని మీద ట్రైనింగ్ ఇచ్చి నేను సర్టిఫికేషన్ చేపిస్తా. చాలా మంది సీసీఎన్ఏ అడుగుతారు. సీసీఎన్ఏ మాత్రమే అడుగుతున్నారు అనుకున్నారు. నో. జునిపర్ ఈస్ ఆల్సో ఈక్వలెంట్ టు సీసీఎన్ఏ. కావాలంటే చూడండి. ఈడ జేఎన్‌సీఏఏ, సీసీఎన్ఏ 2 ఉన్నాయి కదా. మీకు లైవ్‌లో ఇప్పుడే చూపిస్తాను చూడండి. సో అందరూ చూడండి చాలా జాగ్రత్తగా. ఈ 2 సర్టిఫికేషన్స్. నేను నౌకరీ ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఐ యామ్ ఓపెనింగ్ ఎ నౌకరీ. నౌకరీలో ఏం టైప్ చేస్తున్నా నేను? జునిపర్ జేఎన్‌సీఏఏ. ఏంది? జేఎన్‌సీఐఏ. ఓకే. చూడండి. ఇచ్చి నెట్వర్క్ ఇంజినీర్ ఇదంతా నెట్వర్కింగ్‌కి సంబంధించింది కదా. సెర్చ్ చేస్తున్నా. ఏ జాబ్ అయినా ఓపెన్ చేయండి. రైట్ క్లిక్ కొట్టండి. ఎన్ని జాబ్స్ ఉన్నాయి చూడండి టోటల్‌గా. ఆల్‌మోస్ట్ దేర్ ఈస్ ఎ లాట్ ఆఫ్ జాబ్స్. జస్ట్ నెట్వర్క్ ఇంజినీర్‌గా ఓపెన్ చేద్దాం. సో ఆళ్ళ రిక్వైర్మెంట్ ఏముంటుంది ఇక్కడ? చూడండి. సో సీసీఎన్‌పి, సీసీఐఈ ఆర్ జేఎన్‌సీఎస్, జేఎన్‌సీఐఏ ఈక్వలెంట్. అంటే మీరు బాగా చూడండి. ఏ రోల్‌కైనా సరే సిస్కో లేదా జునిపర్ అడుగుతారు. ఇవి రెండే టాప్. నెట్వర్కింగ్‌లో ఈ 2 సర్టిఫికేషన్స్ ఆర్ టాప్ ఇన్ ఇండస్ట్రీ. సో సీసీఎన్ఏ అనేది కమర్షియల్. కానీ జునిపర్ అనేది మీరు నేర్చుకున్న సబ్జెక్ట్‌ని బట్టి వాడు $155 డిస్కౌంట్ ఇస్తాడు. ఓకే. సో మీకేంటంటే ఇక్కడ చూడండి. ఇక్కడ గూడా డిజైరబుల్ సీసీఎన్ఏఆర్ జేఎన్‌సీఐ ఈక్వలెంట్. సో చాలా మందికి జునిపర్ మీద అవగాహన లేదు గాబట్టి బయట జునిపర్ ట్రైనింగ్ చెప్పరు కాబట్టి దాని మీద ఎక్కువ డిమాండ్ లేదనుకుంటారు. నో. ఇట్ ఈస్ నాట్ లైక్ థట్. సీసీఎన్ఏ ఎలాగనో జునిపర్ గూడా సేమ్ అలాగే.
సో ఏమంటే CCNA సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఫీయే 35,000. పాస్ అవ్వాలంటే 820 మార్క్స్ రావాలి 1000కి. అది చాలా కష్టం. జునిపర్ కూడా అంతే. జునిపర్ 25,000. కానీ మీరు గాని నేను పెట్టిన ఎగ్జామ్ పాస్ అవుతే ఓకే, యూ విల్ గెట్ ఏ 20,000 రూపీస్, 15,000 to 20,000 రూపీస్ డిస్కౌంట్ వస్తుంది. అంటే జస్ట్ 5,000 రూపీస్లో మీకు సర్టిఫికేషన్ వస్తుంది. అది కూడా జునిపర్ హెచ్పి కంపెనీ నుంచి 3 years వ్యాలిడిటీ ఉంటుంది. ఓకే, అది కూడా బయట సర్టిఫికేషన్స్ చేయాలంటే డబ్బులు ఇచ్చి ఎగ్జామ్ రాస్తారు. అంటే 35,000 పెట్టి ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ చేసుకునేది ఒక ప్రాసెస్ అయితే, ఆ ఎగ్జామ్ పాస్ అవడానికి ఇంకో 5 నుంచి 8,000 ఇస్తారు. అది నేను ఎంకరేజ్ చెయ్యను. మీ ఓన్గా రాయాలి ఎగ్జామ్. అది నేను జునిపర్ చేయిస్తా. సో ఫ్రెషర్స్ అందరికీ చేయిస్తాను, ఎక్స్పీరియన్స్ అందరికీ చేయిస్తాను. చూడండి, ఏ రోల్ తీసుకున్నా CCNR జునిపర్ ఈక్వలెంట్ అని ఉంటుంది. చూడండి కావాలంటే ఇక్కడ కూడా. సో చూడండి, JNCIA ఆర్ CCNA. ఓకే, అవన్నీ ఇక్కడ కవర్ అవుతున్నాయి. సో డిమాండెడ్ కోర్స్ ఏవైతే ఉన్నాయో, నాకున్న ఎక్స్పీరియన్స్ ఇండస్ట్రీస్లో ఈ కోర్సెస్ మీద ట్రైనింగ్ ఇచ్చి నేను పంపిస్తున్నందుకే స్టూడెంట్స్కి ఎవ్రీ వీక్ మినిమం 5 నుంచి 6 మంది సెలెక్ట్ అవుతున్నారు. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను నోకియా మీద కూడా వర్క్ చేశా. సో జునిపర్ వస్తే మీరు నోకియా, HP, అదర్ ఆర్కిటెక్చర్స్ అన్ని చేయొచ్చు. ఎందుకు? ఇదంతా లైనెక్స్ బేస్డ్. ఇందులో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ బేస్ మీద బిల్డ్ చేశారు. సో ఇప్పుడు మీకు అందుకే ఎన్విడియా డివైజెస్ ఉన్నాయి కదా, ఈ ఎన్విడియా డివైజెస్ కూడా ఇందులో వాడే ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ బేస్డ్. ఈ హార్డ్వేర్ డివైజెస్ లో వాడే ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ లైనెక్స్ బేస్డ్ లైనెక్స్ కెర్నల్ యూస్ చేసి బిల్డ్ చేశారు. కాబట్టి నేను ఇక్కడ లైనెక్స్ కూడా ట్రైనింగ్ ఇస్తున్నా. ఇది పార్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్. సో అందుకే చెప్పాను, నెట్వర్కింగ్ ఇన్వాల్వ్ అయిన ప్రతి టెక్నాలజీ నిన్ను బిల్డ్ చేసి యాజ్ పర్ ద ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ఐఎమ్ గివింగ్ ఏ ఇంటర్న్షిప్. ఓకే ఓకే, సో ఏ కోర్సెస్ ఉంటాయి అనేది లాస్ట్లో చెప్తాను. ఈ టెక్నాలజీ నేర్చుకుంటే ఫస్ట్ ఎక్కడెక్కడ వర్క్ చేయొచ్చో మీకు అర్థమైంది. డేటా సెంటర్స్లోను, సర్వీస్ ప్రొవైడర్స్ అంటే ఎయిర్టెల్, జియో ఇలా ఉన్నాయి. సిఫీ టెక్నాలజీస్, టాటా కమ్యూనికేషన్స్, ఇవి మన ఇండియాలోనే సర్వీస్ ప్రొవైడర్సే. NTT డేటా, ఇట్లా కాకుండా ఇంకా ఎంటర్ప్రైజ్ ఉన్నాయి. ఎంటర్ప్రైజ్ అంటే ఇంకా ప్రతి కంపెనీ, ఈవెన్ హాస్పిటల్లో కూడా నెట్వర్క్ ఇంజనీర్ ఉంటాడు. కానీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటాడా? నో. నెట్వర్కింగ్ టీమ్, సర్వర్ టీమ్ లేని కంపెనీనే ఉండదు. అందుకే ఈ టెక్నాలజీకి అంత డిమాండ్. ఓకేనా? సో ఎలాంటి జాబ్స్ వస్తాయి? డేటా సెంటర్లో నెట్వర్క్ ఇంజనీర్గా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను 2016లో వర్క్ చేశా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది నేనే 2016లో. ఎక్కడ? వైజాగ్లో డేటా సెంటర్ ఉంది ఆల్రెడీ. ఏంటది? నేను APSFL అనే ప్రాజెక్ట్కి వర్క్ చేసా. ఇప్పుడు కూడా ఉంది, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ లిమిటెడ్ అని. అంటే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వాలి, అది కూడా 150 రూపీస్కే. ఇంటర్నెట్ కనెక్షన్తో పాటు టీవీ సర్వీసెస్ యాజ్ వెల్ యాజ్ వాయిస్ సర్వీసెస్ ఇవ్వాలని అప్పుడు లాంచ్ చేశారు 412 crores-తో. అప్పుడు నేను డేటా సెంటర్ బిల్డ్ చేశాం. ఆ తర్వాత ప్రతి డిస్ట్రిక్ట్స్కి ఫైబర్ కేబుల్ లే చేశారు. డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి బిల్డ్ చేశాం. నేను స్టార్టింగ్లో డేటా సెంటర్ బిల్డ్ చేసేటప్పుడు తీసుకున్న పిక్చర్ ఇది. ఇవి ఏవైతే ఉన్నాయో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ సర్వర్స్. ఓకే, ఇవన్నీ ర్యాక్స్. ఓకే, సో ఇలా మీకు రోల్ వస్తుంది, ఎంట్రీ లెవెల్ రోల్ అన్నా కూడా. అప్పుడు నాది 2 years ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఐ వర్క్డ్ హియర్. నౌ నెట్వర్క్ అనలిస్ట్ అంటే ఒక ఆర్గనైజేషన్లో ఏమైనా ఇష్యూస్ వస్తే అలాంటి ఇష్యూస్ మీద అనాలిసిస్ చేసి నెక్స్ట్ టైం ఇంకో ఇష్యూస్ రాకుండా మేక్ షూర్ మీ కంపెనీ యొక్క ఇంటర్నెట్ అనేది స్మూత్గా రన్ అవ్వాలి. ఓకే, దట్ ఈస్ అ నెట్వర్క్ అనలిస్ట్. నౌ నాక్ ఇంజనీర్, ఫ్రెషర్స్ అందరికి కామన్ గా వచ్చే జాబ్ ఇది. ఈ నాక్ ఇంజనీర్ అంటే ఏంటంటే నెట్వర్క్ ఆపరేషన్ సెంటర్. అంటే ఒక డేటా సెంటర్లో చాలా డివైజెస్ ఉంటాయి. ఎవరైనా గెస్ చేయగలుగుతారా ఒక డేటా సెంటర్లో ఎన్ని రౌటర్స్, స్విచెస్ ఉండొచ్చో? ఎవరైనా ఒకరు గెస్ చేయగలుగుతారా? క్యాన్ ఎనీవన్ గెస్? థౌజండా? హలో, 1 lakh above. Yes. Somewhere around 90,000 to 1 lakh అట్లా. ఎస్, 1 lakh అబోనే ఉంటాయి. సో ఒక 1 lakh, రఫ్లీ 1 lakh రౌటర్స్, స్విచెస్ ఉన్నాయి. ఆ 1 lakh డివైజెస్లో ఏ డివైస్కి ఏమన్నా అయితే మనకి ఎలా తెలుస్తుంది? అందుకే వాళ్ళు మానిటరింగ్ టూల్స్ యూస్ చేస్తారు. బ్యాక్ ఎండ్ మానిటరింగ్ టూల్స్ యూస్ చేసి ఒక డివైస్లో ఒక ప్రోటోకాల్ డౌన్ అయినా, ఇంటర్ఫేస్ డౌన్ అయినా, పవర్ సప్లై డౌన్ అయినా, డివైస్ డౌన్ అయినా, ఏం డౌన్ అయినా వాళ్ళకి అలర్ట్స్ వస్తాయి. మానిటరింగ్ టీమ్ చూసి వాటిని ఫీల్డ్ ఇంజనీర్స్తో కోఆర్డినేట్ అయ్యి రిజాల్వ్ చేస్తారు. ఈ నాక్ ఇంజనీర్ అనేది ఎంట్రీ లెవెల్ రోల్. 1 year మాత్రమే వర్క్ చేయాలి. అంతకన్నా వర్క్ చేస్తే మీ జీవితం అయిపోయా. నేను ఆ వర్డ్ యూజ్ చేయలేను, చెప్తున్నాను. నాక్ ఇంజనీర్గా 1 year కన్నా ఎక్కువ వర్క్ చేయకండి. ఎక్స్పీరియన్స్
క్యాండిడేట్స్ చెప్తున్నాను 1 ఇయర్ కన్నా ఎక్కువ చేయకూడదు. స్టిల్ ఇంక ఏదో చేస్తూ ఉన్నారంటే ఇప్పటికన్నా ఇంక మారండి. ఎందుకంటే మీ రెజ్యూమ్‌లో మానిటరింగ్ టీమ్ అని పెట్టారంటే మీకు ప్రిఫరెన్సెస్ ఉండవు. మానిటరింగ్ ఏముంటుంది? వాటి లైవ్ ఇష్యూస్ ఏం చేయరు. ఏమన్నా క్రిటికల్ ఇష్యూస్ వచ్చినా సీనియర్స్‌కి ఎస్కలేట్ చేస్తారు. ట్రబుల్ షూటింగ్ టీమ్, కోర్ టీమ్ సెపరేట్ ఉంటుంది. ఓకే. సో, నాక్ ఇంజినీర్ రోల్ అనేది ఎంట్రీ లెవెల్ జాబ్. ఫ్రెషర్స్‌కి, గర్ల్స్‌కి, బాయ్స్‌కి 1 ఇయర్ వర్క్ చేయడానికి చాలా బాగుంటుంది. ఓకే. యాహ్! నెక్స్ట్ L1 నెట్వర్క్ ఇంజినీర్. బై ద వే ఎవరైనా నాక్ ఇంజినీర్స్ ఉన్నారా ఇక్కడ? హలో! ఎనీవన్? అట్‌లీస్ట్ 1 పర్సన్? డస్ ఎనీవన్ వర్కింగ్ యాస్ ఎ నాక్ ఇంజినీర్ హియర్? No, no, no. ఉన్నారా? ఎన్ని ఇయర్స్ చేస్తున్నారు బ్రదర్? సార్ యాజ్ యూ సెయిడ్ నాక్ ఇంజనీర్స్ 1 ఇయర్ కంటే ఎక్కువ వర్క్ చేయకూడదు అన్నారు కదా. యెస్. కానీ కొన్ని కంపెనీస్ ఇదేమంటారు బాండ్ అనేది రాసుకుంటారు కదా సార్, 2 ఇయర్స్ 3 ఇయర్స్ అట్లా. అప్పుడు ఎట్లా చేయాలంటారు? సో, అది బాండ్ అనేది 18 మంత్సే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు మీకు చాలా వాల్యుబుల్ ట్రైనింగ్ ఇస్తారు కాబట్టి అది మ్యాండేటరీ. సో, 2 ఇయర్స్. సో, 2 ఇయర్స్ మాక్సిమం అంతకన్నా ఉండకూడదు. ఇంక బాండ్ రాసావు కాబట్టి ఓకే. వాళ్ళు నీకిచ్చే ట్రైనింగ్‌ని బట్టి ఒకటి ఆ 2 ఇయర్స్ తర్వాత ఇంటర్నల్‌గానా మూవ్ అయిపోవాలి. లేదంటే కంపెనీ అన్నా మూవ్ అయిపోవాలి. ఓకేనా? అప్పుడే నీ స్కిల్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి లైఫ్‌లో 2 థింగ్స్. ఒకటి టెక్నికల్ గ్రోత్. ఇంకొకటి ఫైనాన్షియల్ గ్రోత్. టెక్నికల్‌గా నీకు గ్రోత్ ఉందంటే ఫైనాన్స్ నీకు ఆటోమేటిక్‌గా నీ వెనక వచ్చేస్తుంది. సో, రిమెంబర్ గివ్ ఎ ఇంపార్టెన్స్ ఆన్ టెక్నికల్. ఐ విల్ టాక్ అబౌట్ దిస్ అట్ ద ఎండ్. ఓకే. యాహ్! సో, నౌ L1 నెట్వర్క్ ఇంజినీర్. L1 నెట్వర్క్ ఇంజినీర్ అనేది కామన్ ఫ్రెషర్స్‌కి వస్తుంది. మీకు ఏదైనా డివైసెస్ కొంటే మీకు జస్ట్ బేసిక్ యాక్సెస్ ఇస్తాడు. లైక్ యూజర్స్ కాన్ఫిగర్ చేయడం గాని, ఐపీ అడ్రెసెస్ కాన్ఫిగర్ చేయడం గాని చిన్నవి. అంతేగాని ప్రొడక్షన్‌లో ఉన్న డివైస్ యాక్సెస్ ఓన్లీ రీడ్ యాక్సెస్ మాత్రమే ఇస్తారు. అంటే షో కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయడానికి. మెయిన్ యాక్సెస్ ఇవ్వరు. ఓకే. అది. ఆ తర్వాత నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. ఇందాక చెప్పాం గదా! ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ తీసుకోండి, హాస్పిటల్ తీసుకోండి, ఒక బిల్డింగ్‌కి ఒక అడ్మిన్ ఉంటారు. ఈవెన్ మాల్‌కి కూడా. సో, అందులో ఉండే సీసీ కెమెరాస్, ప్రింటర్స్, రౌటర్స్ అన్ని స్విచెస్ అన్నీ మెయింటైన్ చేసుకుంటాడు ఒకే అడ్మిన్. దాన్ని నెట్వర్క్ అడ్మిన్ అంటారు. నెక్స్ట్ నెట్వర్క్ ఇంజినీరింగ్ సర్వీస్ ప్రొవైడర్. ఇందులో జాబ్ వస్తే భయ్యా అసలు వదలకండి. ఓకే. ఎందుకంటే ఇందులో ఫీల్డ్ జాబ్స్ కూడా ఉంటాయి. ఎస్పెషల్లీ బాయ్స్‌కి. సో, నేను ఫీల్డ్‌లో తిరిగి నేను లైవ్‌లో డివైసెస్ చూసి నేర్చుకున్నందుకు నేను ఇప్పుడు ఈ పొజిషన్‌లో ఉన్నా. చెప్తున్నాను మీకు. సో, లైఫ్‌లో సక్సెస్ అనేది వస్తుంది. ఇమ్మీడియేట్‌గా ఓవర్ నైట్‌లో రాదు కదా! స్టెప్ బై స్టెప్. ఓకే. సో, సర్వీస్ ప్రొవైడర్‌లో టెక్నాలజీ అనేది చాలా 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 అడ్వాన్స్‌గా ఉంటుంది. మా కంపెనీస్ ఇప్పుడు మేము టై అప్ అయిన కంపెనీస్ అన్నీ చాలా వరకు సర్వీస్ ప్రొవైడరే. ఓకే. స్టూడెంట్స్ అందరూ నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫీల్డ్ జాబ్ అంటే. దాని గురించి నేను లాస్ట్‌లో మాట్లాడతా. ఎనీహౌ. సో, ఫీల్డ్ అనే కాదు అన్ని రకాల జాబ్స్ ఉంటాయి. ఇది నెట్వర్కింగ్ అనేది ఒక ఓషన్. ఫీల్డ్ నుంచి అన్ని రకాల జాబ్ ఇంటర్మీడియేట్ కూడా ఉంటాయి. ఓకే. అడ్వాన్స్ లెవెల్‌లో. ఓకే. ఐయామ్ కమింగ్ టు థట్. సో, దిస్ ఈస్ వన్ మోర్ రోల్ ఇన్ నెట్వర్కింగ్ ఇంజినీర్. అండ్ నెక్స్ట్ ఈస్ టాక్ ఇంజినీర్. టాక్ ఇంజినీర్ అంటే ఏంటి? సింపుల్. మీకు ఇందాక స్టార్టింగ్‌లో చెప్పాను కదా! హైయెస్ట్ రోల్ ఇన్ నెట్వర్కింగ్. ఒకటే ఒకటి. మీరు ఐఫోన్ కొంటే ఏదైనా ప్రాబ్లమ్ వస్తే యాపిల్ సెంటర్‌కెళ్తారు. ఏదైనా సామ్‌సంగ్ కొంటే సామ్‌సంగ్ సెంటర్‌కెళ్తారు. వాళ్ళు ఎక్స్‌పర్ట్స్. హార్డ్‌వేర్ లెవెల్‌లోను లోపలంతా చెక్ చేసి రిపేర్ చేసిస్తారు. సేమ్ ప్రపంచంలో చాలా కంపెనీస్ సిస్కో ఈ ప్రొడక్ట్స్ ఉన్నాయి కదా! ఈ కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కొంటారు. కొన్న తర్వాత అందులో కాన్ఫిగర్ చేసే ప్రోటోకాల్స్ గాని, ఆ డివైస్ గాని ఏమన్నా అయితే టాక్ ఇంజినీర్ కాంటాక్ట్ అవుతారు. ఆల్రెడీ వాళ్ళ కంపెనీలో పనిచేసే నెట్వర్క్ ఇంజినీర్ సీనియర్స్ అందరూ దే ట్రై టు రిజాల్వ్ ద ఇష్యూ. కానీ, కానీ ఏం జరుగుతుంది? వాళ్ళకి గూడా రిజల్యూషన్ అవ్వకపోతే, వాళ్ళు కూడా రిజల్యూషన్ చేయకపోతే అప్పుడు టాగ్ కాంటాక్ట్ అవుతారు. టాగ్ ఇంజినీర్స్ దే విల్ ఫిక్స్ ద ఇష్యూస్. ఓకే. సో, ఇలా ఎన్నో కంపెనీలున్నాయి. ఇవన్నీ ఫైర్ వాల్స్. ఇవన్నీ టాప్ కంపెనీస్. నౌ జునిపర్ అండ్ సిస్కో, హెచ్‌పి 2 ఒకటే. ఓకే. ఇందులో మీరు ఏ కంపెనీలో అయినా ఈజీగా గెట్ ఆన్ అయిపోవచ్చు. సో, నెట్వర్కింగ్ నేర్చుకుంటే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో ఈజీగా గెట్ ఆన్ అవ్వచ్చు. ఓకే. నౌ క్లౌడ్ నెట్వర్క్ ఇంజినీర్ అనే ఒక రోల్ ఉంటుంది. క్లౌడ్ అంటే ఏం లేదు డేటా సెంటర్స్. అంటే ఈ క్లౌడ్ సర్వీసెస్ ఇచ్చే కంపెనీస్ ఏమేమి ఉన్నాయి? ఏడబ్ల్యూఎస్, మైక్రోసాఫ్ట్, గూగుల్ క్లౌడ్, ఆరకిల్ క్లౌడ్ అండ్ ఇట్లా ఐబీఎం క్లౌడ్ ఇట్లా క్లౌడ్ కంపెనీస్ ఉన్నాయి. ఈ క్లౌడ్ కంపెనీస్‌లో వాళ్ళ డేటా సెంటర్‌లో మీరు నెట్వర్క్ ఇంజినీర్‌గా వర్క్ చేస్తే దే విల్ గివ్ యూ దిస్ రోల్ అంతే. ఏం లేదు. సో, ఇది నేను డేటా సెంటర్‌లో వర్క్ చేశాను 2016లో. ఇదే ఏఎస్ఆర్ 9K. అప్పట్లోనే ఈ డివైస్ మినిమమ్ 2 క్రోర్స్ ఉండేది. ఇది ఏఎస్ఆర్ 920. ఇది ఏఎస్ఆర్ 903. ఐ హాడ్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ టు వర్క్ ఆన్ ఆల్ దీస్ డివైసెస్. ఎప్పుడు 2016లో అప్పట్లోనే. అవి కూడా సర్వీస్ అగ్రిగేషన్ రౌటర్స్. బిగ్ డివైసెస్ ఇవన్నీ. ఓకే. సో,
ఆ డివైజెస్ మీద, ఆ మోడల్స్ మీద వర్క్ చేశాను కాబట్టి నా రెజ్యూమ్ గాని, నా లింక్డ్ఇన్‌లో చూడండి. ఎప్పుడైనా సరే మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉంటే మీకి అవకాశాలెక్కువ. అంటే ఇక్కడ నేను క్రియేట్ చేసేది అదే. సిస్కో ట్రైనింగ్ ఇస్తాను. జునిపర్ ట్రైనింగ్ విత్ సర్టిఫికేషను, పాలో ఆల్టో ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేసి మీకొక మల్టీ వెండర్ నాలెడ్జ్ స్కిల్ సెట్ ఇస్తాను. ఓకే. సో యాహ్! దిస్ ఈస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అమెజాన్. ఓకే. అమెజాన్ డేటా సెంటర్ ఇది. వెన్ ఐ వాస్ వర్కింగ్ విత్ అమెజాన్ ఐ టుక్ దిస్. ఓకే. ఇప్పుడు నేను ఇది టెక్నాలజీ అంతా నేర్చుకుంటే ఇంటర్నెట్ బ్యాక్ ఎండ్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ రోల్స్ ఉంటాయి. అండ్ నేను సాలరీస్ ఆ రోల్స్‌కి తగ్గట్టు సాలరీస్ కూడా ఎట్లుంటాయంటే ఇట్లా. మినిమమ్ 2.5 ఎల్‌పీఏ ఫ్రెషర్స్ అందరికి మేము మినిమమ్ గ్యారంటీ ఇచ్చేది 2.5 ఎల్‌పీఏ. 4.5 ఎల్‌పీఏ వరకు వెళ్తుంది. డిపెండ్స్ ఆన్ స్కిల్ సెట్. స్కిల్‌ని బట్టి ప్యాకేజ్ అంతే. గుర్తుపెట్టుకోండి ఐటీ కంపెనీస్ అన్నీ ఒక కమర్షియల్. అంటే కమర్షియల్ అంటే ఏంటి? డబ్బులు సంపాదించుకోవడం. ఓకే. నీతి, నిజాయితీ అనేటివి ఉండవు. ఐటీ కంపెనీ ఎస్పెషల్లీ ఉండవు అలాంటివి. గుర్తుపెట్టుకోండి కొంతమంది ఇయర్స్ వర్క్ చేసి ఈ కంపెనీ నాకు అది చేసింది, ఇది చేసి అంటారు. నువ్వు ఎట్టి చాకిరీ చేస్తే తప్ప నీకు ఆ జీతం ఇవ్వరు. ఓకే. గుర్తుపెట్టుకోండి. సో మీ స్కిల్‌ని బట్టి మీకు డిమాండ్. మీకు స్కిల్‌ని బట్టి డిమాండ్ ఉంటుంది. ఇంకా మంచి స్కిల్ ఉండి వేరే కంపెనీ మంచి ఆపర్చునిటీ వస్తే జంప్ అవ్వడమే. అంతే. ఓకే. మంచిగా ఉన్నన్నాళ్ళు మంచిగుండి, మంచిగా వర్క్ చేసి సబ్మిట్ చేసి రావాలి. అంతే. ఓకేనా? సో స్కిల్‌ని బట్టి ప్యాకేజ్. 10 ఇయర్స్ వర్క్ చేస్తున్న వాళ్ళు గూడా 4 ఎల్‌పీఏ తీసుకునే వాళ్ళున్నారు. రీసెంట్‌గా నాకు తెలిసిన నా స్టూడెంట్సే 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆ అమ్మాయికి. 2.5 ఎల్‌పీఏ ఉంటే తనకి 16 ఎల్‌పీఏ వచ్చింది. తన పేరు ఉమా. షీ ఈస్ నాన్ టెక్నికల్ పర్సన్ యాస్ వెల్. ఓకే. ఐ రిఫర్డ్ హర్. చాలా మందికి రిఫర్ చేశాం. సో ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కైతే ఇంక నేను ఎక్కువ రివీల్ చేయలేను. 200% మినిమమ్ 100% హైక్‌తో కొట్టి ఎళ్ళిపోయారు. ఓకే. ఇప్పుడు అవన్నీ చూపిస్తాను మీకు. సో, ఫ్రెషర్స్‌కి 2.5 ఎల్‌పీఏ నుంచి 4.5 ఎల్‌పీఏ స్టార్ట్ అవుతుంది. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి ఇంక నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇవన్నీ రఫ్ ఫిగర్స్ గైస్. మినిమమ్ గట్టిగుంటుంది మీ స్కిల్‌ని బట్టి. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్ చాలా మంది తెచ్చుకున్నారు. ఇప్పుడే మీకి లైవ్‌లో ఆఫర్ లెటర్స్ చూపిస్తాను. జస్ట్ హావ్ ఎ లుక్. ఓకే. జస్ట్ హావ్ ఎ లుక్ ఆన్ దిస్. ఓకే. సో ఇది జస్ట్ ఏంటంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి. అంటే స్కిల్‌ని బట్టి మనకి ప్యాకేజ్ వస్తుంది. చాలా మంది డిఫరెంట్‌గా ఉన్నారు గదా! సో మీరెంత డిఫరెంట్‌గా ఉన్నా కూడా సో యాహ్! ఐ థింక్ ఐయామ్ నాట్ పార్ట్ ఆఫ్ దట్ గ్రూప్. లెట్ మీ యాడ్ ఇట్. ఓకే. ఇది యాడ్ చేసేసి విల్ షో యూ. ఓకే. ఇప్పుడే మీకు చూపిస్తాను. హౌ కెన్ ఐ యాడ్ ఇట్? ఆ! దొరికింది. సో లెట్ మీ లింక్. ఓకే. లింక్ మై వాట్సాప్. ఓకే. సో రీసెంట్‌గా నేను కంపెనీ నంబర్‌కి షిఫ్ట్ అయ్యాను. సో ఆ వాట్సాప్ డిలీట్ అయింది. బట్ లెట్ మీ యాడ్ ఇట్ అగైన్. సో లెట్ మీ షో యూ ఫర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్. సో ట్రైనింగ్ ఇక్కడ మినిమమ్ ఎన్ని మంత్స్ ఉంటుంది? ఫ్రెషర్స్‌కి ఏంటి? ఎక్స్‌పీరియన్స్‌కి ఏంటి? అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేసే ముందు మీకు ఇది చూపిస్తాను. నేను ఇందాక మాట్లాడింది. ఓకే. సో న్యూ బ్యాచ్. ఓకే. ఇఫ్ యూ సీ రైట్ హియర్ మీడియా. సో ఆర్ యూ ఫాలోయింగ్ మీ రీసెంట్‌గా జాయిన్ అయిన ఓల్డ్ మెంబర్స్ ఎవరైనా ఉన్నారా? రీసెంట్‌గా జాయిన్ అయిన వాళ్ళే ఉన్నారా? ఓల్డ్ మెంబర్స్ ఉంటే దే నో అబౌట్ దిస్. ఎనీహౌ వేర్ ఈస్ ద మీడియా. కెన్ ఐ గెట్ ఎ మీడియా హియర్? నో? Yeah, please. వాట్ ఈస్ దట్? Hello. యాహ్. హలో. Yes. Below. ఇంకా బిలో. Yes. ఐయామ్ నాట్ ఏబుల్ టు సీ. I think. ఓకే. లెట్ మీ అక్కడే సీ. ఉంది చూడు. మీడియా ఆడియో అనేసి. సారీ? పైకి వెళ్ళు బ్రో పైకి. ఇంకా ఫోటోస్ First దగ్గర media. యాహ్. అదే Photos media. ఇక్కడ ఉంది అదే. కదా! ఈ మంత్ ఇవే ఉన్నాయి. ఓకే. లింక్స్ మీడియా ఓల్డర్. ఐ నీడ్ టు సింక్ విత్ ఓల్డ్ మెసేజెస్. ఓకే. ఇట్ ఈస్ సింకింగ్. ఓహ్ మై గుడ్‌నెస్. ఓకే. ఈలోపు ఇక్కడ చూపిస్తాను చూడండి. ఓకే. యాహ్! ఓకే. సో రీసెంట్‌గా అంటే 2 డేస్ బ్యాక్ అక్టోబర్ 30 పాపం ఈ అబ్బాయికి నైట్ షిఫ్ట్స్. సో సబ్జెక్ట్ బాగా నేర్చుకున్నాడు.
ట్యాక్ ఇంజనీర్గా కొట్టాడు, పాలాల్టో ట్యాక్ ఇంజనీర్గా. సో అతని ప్యాకేజ్ ఎంత 4 ఎంత ఉంది, 9 LPA వచ్చింది జస్ట్ 2 days బ్యాక్. ఓకే, సో అండ్ వన్ మోర్ థింగ్, ఈజ్ ఏ ఫ్రెషర్, 2025 పాస్ అవుట్ ఈ అబ్బాయికి జాబ్ వచ్చింది. ఓకే, సో 2.9 LPA. ఈ వేదాంగ్ అనేది మా రెగ్యులర్ క్లయింట్. ఓకేనా, సో నా ఇంకా వై దీస్ ఆర్ నాట్ లోడింగ్ హియర్. ఓకే, సో బికాస్ నేను రీసెంట్గా జాయిన్ అయ్యా విసిలో, సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వుడ్ లైక్ టు షో యూ, బట్ యా ఓకే. సో నేను రీసెంట్గా జాయిన్ అయ్యా ఈ గ్రూప్లో, ఇది నా కంపెనీ నెంబర్. ఓకే, ఎనీహౌ, సో అలా చాలా మంది ఉన్నారు, మీరు సక్సెస్ స్టోరీస్ కూడా చూడొచ్చు. నేను లాస్ట్ చూపిస్తాను, లెట్ ఇట్ బి సింగ్. ఓకే, నౌ ఇక్కడ చూస్తే గో ఆన్ మ్యూట్ గైస్, గో ఆన్ మ్యూట్. సో చాలా మంది ఫ్రెషర్స్కి నేను చెప్పేది ఏంటంటే, లైఫ్ ఎట్లుంటదంటే, ఓ ఐటీ జాబ్ కదా, ఇమ్మీడియట్‌గా మంచిగా జాయిన్ అవ్వాలి. సాటర్‌డే, సండే పార్టీస్, మంచిగా అబ్బాయిలు, అమ్మాయిలు పార్టీస్ ఇట్లా అనుకునేరు. నో, 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 నో. అది మైండ్‌లో నుంచి రిమూవ్ చేయండి. ఎవరైతే లైఫ్‌ని సీరియస్‌గా తీసుకొని, నాకు జాబ్ కావాలి, ఈ టెక్నాలజీ నేను బ్లైండ్‌గా నేను ఈడ జాబ్‌లు వస్తున్నాయని చెప్పేసి నేను జాయిన్ చేపించుకోవట్లేదు కదా! మీకు టెక్నాలజీ నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశా. ఒకవేళ ఇప్పుడు ఈ టెక్నాలజీ అంతా బాగా నచ్చి, అందరూ ఏంటిది ఫీల్డ్ జాబ్, లో లెవెల్ జాబ్ అనుకునేరు. నో. ఓకే, ఇందులో ఉండే సాఫ్ట్‌వేర్‌ని డెవలప్ చేయాలన్నా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ కావాలి. ఇందులోనే రిమోట్ నుంచే మనం లాగిన్ అయ్యి అన్నీ వర్క్ చేస్తాం. ఓకే, సాలరీస్ ఎగ్జాంపుల్ నా సాలరీ ఎంత ఉంటదో మీకు చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది. నా సాలరీ ఫిక్స్డ్ పే 40 LPA, 40 lakhs నాకు. ఓకే, నేను అమెజాన్‌లో వర్క్ చేసేటప్పుడే నాకు వీసా వచ్చింది. ఐ యూజ్డ్ టు గో సియాటిల్, బట్ ఐ డ్రాప్డ్ ఇట్. ఐ డోంట్ వాంట్ టు గో. ఇప్పుడు కూడా నాకి మెటాలో ఆపర్చునిటీ వచ్చింది. ఐ కెన్ గో టు లండన్, బట్ ఐ డోంట్ వాంట్ టు. సో మీకు ఇది సీరియస్‌గా చెప్తున్నాను మీ అందరికి. ఎందుకంటే టెక్నాలజీ మీరు తక్కువ అంచనా ఏసారు. ఈ టెక్నాలజీ స్టార్టింగ్‌లో తక్కువనే ఉంటుంది. బట్ బట్ యూ నో, మీరు గాని ప్రాపర్‌గా స్కిల్ ఉండి మంచిగా లింక్డ్ఇన్ మెయింటైన్ చేస్తే, ఇది నా లింక్డ్ఇన్ ప్రొఫైల్. సో జస్ట్ లెట్ మీ సెర్చ్ విత్ మెటా. సో షీ ఈస్ అ హెచ్ఆర్. ఓకే, లుక్ ఎట్ హర్. షీ ఈస్ అ హెచ్ఆర్ వేర్ మెటా. I got a message from her. Okay, she told me to relocate to London. Okay, so Meta needs Dublin or London. Okay, I don't want to do that. Okay, so that's why I'm not interesting. Okay na. So generally what I'm saying is, guys, ఆపర్చునిటీస్ అనేటివి వెరీ ఈజీ ఇఫ్ యూ హ్యావ్ ఏ స్కిల్ సెట్. అర్థమైందా? నా ప్యాకేజ్ వచ్చేసి 40 LP. ఎందుకు రివీల్ చేస్తున్నానంటే, వేర్ ఐ హ్యావ్ స్టార్టెడ్. ఇక్కడ నా జీతం 8,000 పర్ మంత్ 2014లో. నౌ ఐ ల్యాండెడ్ అట్ 40 LPA. నేను గూగుల్‌లో కూడా ఇంటర్వ్యూ, జస్ట్ అది గూగుల్ ఇంటర్వ్యూ ఏంటంటే చాలా స్లో ప్రాసెస్. నా కొలీగ్‌కి 97 lakhs ఇచ్చారు. సేమ్ నాలెడ్జే. ఓకేనా? ఇక్కడ ఏంటంటే చెప్తున్నాను చూడండి. స్కిల్ డస్ మ్యాటర్. ఓకే, సో స్కిల్ ఉంటే ప్యాకేజ్ వస్తుంది. మంచిగా ఒక 10, 15 ఇయర్స్ మంచిగా వర్క్ చేసి రిటైర్డ్ అయిపోవచ్చు. ఓకే, లైఫ్‌లో. ఓకే, ఇక్కడ కూడా అంతే. నేను ఆ కైండ్ ఆఫ్ స్కిల్ సెట్ ఇస్తాను ఇక్కడ. సో ఇంకొకటి, మీకు ఎన్ఐటీ, ఐఐటీస్‌లో ఇంత హై లెవెల్‌లో జాబ్స్ వస్తున్నాయంటే 2 crores, 3 crores ప్యాకేజ్ అంటారు. నో, 2 crores, 3 crores ఫిక్స్డ్ పే ఉండదు. అందులో 40, 50 లాక్స్ ఫిక్స్డ్ పే ఉంటే రిమైనింగ్ అన్ని షేర్స్ ఇస్తాడు, కంపెనీ షేర్స్. ఇయర్లీ వాళ్ళు ఏం చేస్తారు, మీకు ఈ ఇయర్ నీకు 20 lakhs షేర్స్, నెక్స్ట్ ఇయర్ ఇంకో 20 lakhs షేర్స్, అట్లా ఇయర్లీ 20 lakhs రూపీస్ షేర్స్ ఇస్తారు. అవి నువ్వు పెట్టుకుంటావా, అమ్మేసుకుంటావా, నీ ఇష్టం. ఒకవేళ నువ్వు ఆ సంవత్సరం వర్క్ చేస్తేనే నీకు ఆ 20 lakhs షేర్స్ ఇచ్చేది, లేకుంటే ఇవ్వరు. సో షేర్స్ రూపంలో మీకు ప్యాకేజ్ ఉంటుంది ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్‌లో. నేను ఫిక్స్డ్ పే ఒక్కటే చెప్పా. జస్ట్ ఇమాజిన్ గైస్. ఓకే, సో ఫ్రెషర్స్ కూడా ఇప్పుడు నేను రీసెంట్‌గా ఉమా అని సక్సెస్ స్టోరీ ఉంటది చూడండి. ఓకే, పీపుల్ ఆర్ గెట్టింగ్ యూ నో a lot of things. So Vamshi, if you have all offer letters in your hand, right, immediately post it in the groups. Okay, taka post cheyandi, we'll show them to you. Okay, we'll show them. Okay, now ఇక్కడ నేను నా గురించి ఎందుకు చెప్తున్నానంటే, ఐ స్టార్టెడ్ విత్ 8K. నేను ఫీల్డ్ ఇంజనీర్గా 4 years వర్క్ చేశా. స్టార్టింగ్లో 2 years ఇదంతా ట్రెజరీ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఫినాన్స్ డిపార్ట్మెంట్కి వర్క్ చేశా. ఈ డిపార్ట్మెంట్స్‌లో వర్క్ చేసిన లైవ్ ప్రాజెక్ట్సే నేను కూడా ఇచ్చేది. ఓకే, ఫీల్డ్‌లో వర్క్ చేశా. ఫీల్డ్ అంటే ఏంటి, ఎండలో కూర్చొని చేసేది ఉండదు. అక్కడ ర్యాక్ డివైజెస్ ఉంటాయి. అక్కడికెళ్ళి డివైజెస్ కనెక్ట్ చేసి నువ్వు లాగిన్ చేసి రావడం. అబ్బాయిలకి చెప్తున్నా, బేసిక్ లెవెల్. ఈ జాబ్స్ వచ్చినా కూడా, అబ్బా ఇది ఫీల్డ్ జాబ్, మా మా బంధువు అంటాడు, మా మామ తిడతాడు, మా అత్త తిడతది, అబ్బో ఇలాంటి జాబ్స్ యాక్సెప్ట్ చేయాలంటే, మీ అత్త మీ మామ అన్నం పెట్టరు, మీ బాబాయ్ మీ పిన్ని అన్నం పెట్టరు. ఓకే,
గుర్తుపెట్టుకోండి. ఓకే. మీరు అస్సలు ఇప్పుడు పెద్ద పెద్ద సీఈఓస్ ఉన్నారు. అందరూ వెంటనే సీఈఓస్ అవ్వలేదు గదా! స్టెప్ బై స్టెప్ సక్సెస్ ఈస్ ద బెస్ట్ రివెంజ్. నాది గూడా అలాంటి ఫ్యామిలీనే. చాలా పేద కుటుంబం. మా నాన్న ఒక ఆటో డ్రైవర్. చెప్తున్నా. ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఆటో తోలుతాడు కదా! నేను గూడా ఆటో తోలా. కర్నూలులో ఆటో తోలేవాడిని 2009లో లింక్ ₹9 అప్పుడు. ఇక్కడ ఉండే స్టూడెంట్స్ పుల్లారెడ్డి స్టూడెంట్స్ వాళ్ళందరిని ఎక్కించుకొని హ్యాపీగా ఆటో తోలి డైలీ ₹1000 సంపాదించేవాడిని అప్పట్లోనే. సీ బీటెక్ అయిపోయిన తర్వాత నేను అడిడాస్ కర్నూలు జ్యోతిమాల్ ఉంది. అడిడాస్ షోరూమ్‌లో పనిచేశా. అంటే వచ్చిన వాళ్ళకి షూ గూడా తొడిగా. బట్ ఏంటి మనం నిజాయితీగా పని చేస్తున్నాం. డబ్బులు సంపాదించుకున్నాం. తప్పేముంది? ఆ తర్వాత క్యాటరింగ్ పని చేశా. ఈ పని అని గాదు ఫ్యామిలీని పోషించడానికి అన్ని పనులు చేశా నిజాయితీగా. ఓకే. కానీ మనకంటూ ఒక టైమ్ వస్తది గదా! ఆ టైమ్ వచ్చింది. 2014లో ఎళ్ళాను. జాబ్ తెచ్చుకున్నాను. కోర్సెస్ నేర్చుకోవడానికి కూడా ఫ్రెండ్స్ వాళ్ళు వీళ్ళని అడిగి డబ్బులు ఇప్పించుకొని ఎళ్లి తెచ్చుకున్నాను. నౌ థిస్ ఈస్ మై సక్సెస్. ఓకే. సో, కష్టపడినా ఫస్ట్ జాబొచ్చింది. తర్వాత నేను ఎనక్కి తిరిగి చూడలేదు. నెక్స్ట్ వైజాగ్‌లో ఈ డేటా సెంటర్ మీద వర్క్ చేయాలనే అవకాశం వచ్చింది. ఆ తర్వాత నేను గూడా అరే! ఈ 4 ఇయర్స్ ఇంగ ఫీల్ చేశాం గదా! ఇంగ ఎంఎన్‌సిలో చేద్దామని అనుకున్నా. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్. ఇన్ఫోసిస్ ఏంటంటే ఫ్రెషర్‌గా ఉన్నప్పుడు ఇన్ఫోసిస్‌లో ఇంటర్వ్యూ ఇవ్వడానికెళ్ళా. ఆ బిల్డింగ్స్ అవన్నీ చూసి చాలా యూ నో అసలు ఏంటిది ఇంద్రభవనంలాగా ఉంది. అసలు కొడితే జాబ్ ఇలాంటి కంపెనీలో కొట్టాలనుకున్నా. సో, అదే గోల్‌గా పెట్టుకొని 4 ఇయర్స్ తర్వాత ట్రై చేస్తే అవకాశం వచ్చింది. ఇన్ఫోసిస్‌లో జాబ్ వచ్చింది కొట్టా. సో, పోచారం క్యాంపస్‌లో ఎళ్ళా. చూస్తే పెద్ద పెద్ద బిల్డింగ్స్ మంచిగా చాలా మంది పరిచయం అయ్యారు. ఫ్రెండ్స్ గ్యాదర్ అయ్యాము. ఒక 20 మెంబర్స్ దాకా అందరం ఉన్నాము. తర్వాత పోచారం క్యాంపస్‌లో ఎవ్రీ సాటర్‌డే, సండే, ఫ్రైడే రోజు ఎస్పెషల్లీ. ఫ్రైడే రోజు డీజేలుంటాయి. బావున్నింది. కానీ నెట్వర్కింగ్ ప్రాజెక్ట్స్ లేవు. అప్పటికే నేను సీసీఎన్ఏ సర్టిఫికేషన్ చేసి చాలా ఎక్సైటింగున్నా. ఇన్ఫోసిస్‌లో జాబొస్తే ఇన్ఫోసిస్ క్యాంపస్ నెట్వర్క్ అంతా నేనే హ్యాండిల్ చేస్తానేమో అనుకోని. కానీ అక్కడ చూస్తే బెంచ్‌లో పెట్టారు. దిస్ ఈస్ అ ప్రాసెస్. గుర్తుపెట్టుకోండి సర్విస్ బేస్డ్ కంపెనీస్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని హైర్ చేసుకుంటే ఫస్ట్ చేసే పనేంటి? బెంచ్‌లో పెట్టడం. ఇప్పుడిప్పుడు డైరెక్ట్‌గా ప్రాజెక్ట్‌కి మ్యాప్ చేసుకుంటున్నారేమో గానీ, ఇంతకుముందు ఎట్లుండేదంటే నేను 2017లో జాయిన్ అయినప్పుడు చాలా మందిని హైర్ చేసుకోవడం, ఫస్ట్ బెంచ్‌లో పెట్టడం. 4 ఇయర్స్ నుంచి బెంచ్‌లో ఉండేవాళ్ళు గూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి అవకాశం లేదనుకోండి. సో, నేను బెంచ్‌లో ఉన్నాను. తర్వాత 3 మంత్స్ తర్వాత ఏదో ఒక ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేశాను. ఇంకా నచ్చక ఇంక నచ్చలేదు నాకింక. నేనప్పుడే డిసైడ్ అయ్యాను. సర్వీస్ బేస్డ్ కంపెనీలో చచ్చిన పని చేయకూడదని. చేస్తే స్టార్టప్‌లో అయినా పని చేయొచ్చు. ఎందుకంటే వర్క్ బాగా నేర్చుకోవచ్చు. స్టార్టప్‌లో జాబ్ వస్తే మీరు చాలా బాగా నేర్చుకోవచ్చు వర్క్. ఎందుకంటే అన్ని డిపార్ట్‌మెంట్స్ మీద మీకి అవకాశం ఇస్తారు. మీరు బాగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకేనా? సో, నెక్స్ట్ నేను ఇంగ కసితో ఉన్నాను. ఏం చేయాలని అనుకోని కట్ చేస్తే జునిపర్ నుంచి అవకాశం వస్తుంది. అది కూడా టాక్ ఇంజినీర్. అసలు టాక్ ఇంజినీర్ అంటే ఏందో కూడా తెలీదు నాకు. సో, 4.5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఐ వర్క్డ్ ఆన్ ఐఎస్ఐఎస్, ఎంపీఎల్ఎస్ వెరీ బిగ్ టెక్నాలజీస్ మీద వర్క్ చేశాను. ఇంగ టాక్ ఇంజినీర్‌గా వచ్చింది. టాక్ ఇంజినీర్‌లో అప్పుడు నేర్చుకున్నానండి. హ్యూమన్ లెవెల్‌లో కాదు. సిస్టమ్ లెవెల్‌లో. అంటే ఒక ఎలక్ట్రానిక్ డివైస్ బ్యాక్ ఎండ్ ఎలా డేటాని ప్రాసెస్ చేస్తుందని అక్కడ నేర్చుకున్నాను. అక్కడి నుంచి ఇంక నోకియా టాక్. ఆ తర్వాత అమెజాన్. నోకియా కనపడదు ఎందుకంటే కరోనాలో ఎళ్ళిపోయింది. నౌ ఐ యామ్ ఇన్ ఆరకల్. ఓకే. ద థింగ్ ఈస్ దిస్ ఈస్ మై జర్నీ. దే ఆర్ ఆల్ బాయ్స్ ఐ యామ్ సేయింగ్. వుమెన్స్ ఆల్సో. చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చి హైదరాబాద్‌లో పీజీలో ఉండి నేర్చుకొని జాబ్ కొట్టేదాకా ఇంటికి పోలేదు. ఒకసారి సక్సెస్ స్టోరీస్ చూడండి. ఎవరికైనా సరే కమిట్మెంట్ ఉండాలి. జాబ్ తెచ్చుకోవాలి. ఈ టెక్నాలజీని నేర్చుకొని జాబ్ తెచ్చుకోవాలనే కమిట్మెంట్ అండ్ ఆ కసి ఉంటే వస్తుంది. నాకు ఈ పెళ్లి కుదిరింది. నాకు జాబ్ కావాలని కొంతమంది నాకు మెసేజ్ చేస్తుంటారు. డిఫరెంట్‌గా. జాబ్ అనేది ఒక స్టేటస్ సింబల్ లాగా మీకు కావాలంటే దయచేసి ఎవ్వరు ఈ కోర్స్ తీసుకోవద్దు. నా దగ్గరికి రావద్దు. ఓపెన్‌గా చెప్తున్నా. నాకు జాబ్ కావాలి. నాకు ఫ్యామిలీ నీడ్ ఉంది. నేను సెటిల్ అవ్వాలి లైఫ్‌లో. అది అమ్మాయినా, అబ్బాయినా. అమ్మాయిలు గూడా నా కాళ్ళ మీద నేను నిలబడాలి, కష్టపడాలని అనుకుంటేనే మా టీమ్‌ని అప్రోచ్ అవ్వండి. ఓకే. సో, సిన్సియర్‌గా ఉన్న వాళ్ళకే మేము హెల్ప్ చేస్తాము. సిన్సియర్‌గా ఉండాలి. సో, మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉన్నా సరే మేము దగ్గరుండి చూసుకొని మీకు హెల్ప్ చేస్తాం. అంతేగాని జాబ్ అనేది ఒక స్టేటస్ సింబల్ లాగా ఉండేవాళ్ళు మాత్రం వద్దు. ఓకే. ఎందుకంటే ఒక ఇంటర్వ్యూ కోసం 2 కిలోమీటర్ల లైన్‌లో ఉన్నారు బయట హైదరాబాద్‌లో వాకిన్స్. ఎవరైనా చూసారా? అట్‌లీస్ట్ రీల్స్‌లో అన్నా చూస్తున్నారా? జాబ్స్ కోసం బయట ఎట్లుందో పొజిషను. ఇక్కడ మనము అట్లా లేదు. మీకు స్కిల్ నేర్పించి ఇంటర్నల్‌గా మేమే ఇంటర్వ్యూ తీసుకొని చూడండి మేము ఎలాగా చేస్తామంటే ఇక్కడ మీకు స్కిల్ నేర్పించి ఇంటర్నల్‌గా కమ్యూనికేషన్ స్కిల్స్ ట్రైనింగ్ గూడా మేమే ఇస్తాం. ఇచ్చి అదంతా ఫ్రీయే వస్తుంది. ఇచ్చి ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూస్ తీసుకొని, ఆ ఇంటర్నల్ ఇంటర్వ్యూస్ మీరు క్లియర్ చేసిన వెంటనే డైరెక్ట్‌గా క్లయింట్స్‌కి పంపిస్తాం. మా దగ్గర ఇంటర్నల్‌గా ఇంటర్వ్యూ క్లియర్ చేస్తే ఆటోమేటిక్‌గా మీరు 200% క్లయింట్ దగ్గర
ఇంటర్వ్యూ క్రాక్ చేస్తారు. ఓకేనా? దిస్ ఈస్ అ ప్రాసెస్. మిమ్మల్ని వాలిడేట్ చేస్తాం. ఫస్ట్ బిహేవియర్ వాలిడేట్ చేస్తాం. బిహేవియర్ బాగుండాలి. యాజ్ వెల్ యాజ్ స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ బాగా నేర్పించే వరకు మా టీమ్ గాని, మేము చూసుకుంటాం. ఇది కంపెనీ కాబట్టి మేము ప్రాజెక్ట్స్ కూడా రన్ చేస్తున్నాం. యూఎస్, యూకే ప్రాజెక్ట్స్. సో మీకు లైవ్‌లో అన్నీ చూపిస్తాం. లైవ్‌లో అన్నీ చూపించి, నేర్పించి పంపిస్తాం. ఓకేనా? సో సిస్కో జునిపర్ సర్టిఫికేషన్ చేస్తే ఇలా వస్తుంది జునిపర్ సర్టిఫికేషన్. ఓకేనా? ఇలా పాస్ అయితారు. రీసెంట్‌గా పాస్ అయిన వాళ్ళు వీళ్ళు. ఓకే. నైట్ షిఫ్ట్స్ కామను. ఓకే. నైట్ షిఫ్ట్స్ కామన్ అండి. ఎందుకంటే 24/7 మనం ఇంటర్నెట్ ఇవ్వాలి కాబట్టి. ఓకేనా? సో నౌ ఐ వాంట్ టు అడ్రెస్ ఫ్రెషర్స్ ఫస్ట్. సో ఫ్రెషర్స్‌ని అడ్రెస్ చేస్తాను. సో ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్స్‌కి ఫ్రెషర్స్ ఇంటర్న్‌షిప్ అని సెపరేట్ ఉంటుంది. ఫ్రెషర్స్ ఎవరు అంటే ఎవరైతే జాబ్ చేయలేదో వాళ్ళు, జాబ్ చేసినా కూడా మీ దగ్గర రిలీవింగ్ లెటర్స్, పే స్లిప్స్‌లు, బ్యాంక్ స్టేట్‌మెంట్ లేకుంటే వాళ్ళు. కొంతమందికి పే స్లిప్స్ ఉండవు గానీ బ్యాంక్ స్టేట్‌మెంట్ ఉంటది. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ కింద మేనేజ్ చేయొచ్చు. కానీ ఎలాంటి పే స్లిప్స్, ఎలాంటి బ్యాంక్ స్టేట్‌మెంట్ లేకుండా, రిలీవింగ్ లెటర్ లేకుండా ఉంటే యూ విల్ బి కన్సిడర్డ్ యాస్ ఎ ఫ్రెషర్. ఎందుకంటే కంపెనీస్‌కి కావాల్సింది ప్రూఫ్. నువ్వు ఎంప్లాయా కాదా అని ఒక కంపెనీలో. మళ్ళీ అడుగుతున్నాను. నన్ను ఈ క్వెషన్ అడిగే ముందు అందరికీ చెప్తున్నాను. ఎవరికైతే బ్యాంక్ స్టేట్‌మెంట్ అండ్ రిలీవింగ్ లెటర్స్ లేకపోతాయో వాళ్ళు మాత్రం ఫ్రెషర్సే. సో ఫ్రెషర్స్ అందరూ ఫ్రెషర్ ఇంటర్న్‌షిప్ తీసుకోవాలి. ఫ్రెషర్ ఇంటర్న్‌షిప్స్‌లో ఏమేం కవర్ అవుతాయంటే సీసీఎన్ఏ కవర్ అవుతుంది కంప్లీట్‌గా. ఆ తర్వాత జునిపర్ ట్రైనింగ్ కవర్ అవుతుంది. ఈ 2 కోర్సులు. అండ్ వీటితో పాటు మీకు ఫ్రీగా వచ్చేది కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్‌మెంట్ స్కిల్స్. ఇవి ఫ్రీగా వస్తాయి. యాస్ వెల్ యాస్ లైనెక్స్ ఫర్ నెట్వర్కింగ్, నాట్ ఫర్ అడ్మినిస్ట్రేషన్. నెట్వర్కింగ్‌లో లైనెక్స్ ఎంత ఇంపార్టెంటో ఈ ట్రైనింగ్ వస్తుంది. ఇదంతా ఈ 4 కోర్సెస్ అన్నీ కలిపి ఫ్రెషర్ ఇంటర్న్‌షిప్స్. వీళ్ళకి 45 డేస్ పడుతుంది ఫ్రెషర్ ఇంటర్న్‌షిప్. ఓకే. ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఇమ్మీడియేట్‌గా ఇంటర్నల్ ఇంటర్వ్యూ తీసుకొని రెజ్యూమ్స్ మేమే ప్రిపేర్ చేసి మంచిగా మీరు బీటెక్‌లోను, డిగ్రీలోను పెట్టిన ప్రాజెక్ట్ ఇక్కడ దేనికి ఉపయోగపడదు. కష్టపడి బైండింగులు చేసి, వైవాలు ఇచ్చి ఎంతో కష్టపడి ఉంటారు కదా! దేనికి ఉపయోగపడదది. ఒక్క సీఎస్‌సి క్యాండిడేట్స్ తప్ప అట్‌లీస్ట్ లాజిక్ అన్నా ఉంటది వాళ్ళు చేసే ప్రాజెక్ట్‌లో. మిగతా డిపార్ట్‌మెంట్స్ ఏవైతే ప్రాజెక్ట్ చేశారో డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఓకే. యాహ్! ఆ ప్రాజెక్ట్‌లన్నీ రిమూవ్ చేసేసి మేమిచ్చిన ప్రాజెక్ట్స్ మీకు చూపిస్తాం. ఓకే. సో వీళ్ళకి ప్రైస్ వచ్చేసి 24,000 ప్లస్ జీఎస్టీ ఉంటుంది. సో 2000 రూపీస్ డిస్కౌంట్ ఉంటుంది. ఇది ప్రైస్. ప్రైస్ గురించి ఏమైనా డీటెయిల్స్ గాని ఏమైనా కావాలంటే మా టీమ్‌ని అడగండి. హియర్ మై టీమ్. ఓకే. మా టీమ్ నంబర్స్ ఇస్తాను. వాళ్ళకి కాంటాక్ట్ అవ్వండి. ఈ ఫినాన్స్ థింగ్ నాకు సంబంధం లేదు. మా టీమే. ఏమంటే ఇక్కడ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. ఈ కోర్స్‌లో ఇవన్నీ వస్తాయి. 24,000 ప్లస్ జీఎస్టీ అండ్ 2,000 డిస్కౌంట్ ఉంటుంది. 245 డేస్ ట్రైనింగ్ ఉంటుంది. గైస్ అండ్ కోర్ ఇంటర్న్‌షిప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే కోర్ ఇంటర్న్‌షిప్ ఎవరు తీసుకోవాలి? ఫ్రెషర్ ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ 1 ఇయర్ ఉన్నా, 6 మంత్స్ ఉన్నా ప్రతి ఒక్కరు కోర్ ఇంటర్న్‌షిప్పే తీసుకోవాలి. ఈవెన్ నాన్ టెక్నికల్ పీపుల్ కూడా. నాన్ టెక్నికల్ పీపుల్ వాళ్ళకి నీట్‌గా స్క్రాచ్ నుంచి అన్నీ నేర్పించి ఈవెన్ టెక్నికల్ పీపుల్ వాళ్ళకి కూడా మొత్తం అన్నీ నేర్పించి టికెటింగ్ టూల్స్, మానిటరింగ్ టూల్స్, టికెట్స్ ఎలా వస్తాయి? ఎలా ఇష్యూ రిజాల్వ్ చేయాలి? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కాంప్లెక్స్ ఎన్వైరన్మెంట్‌లో మీరు వర్క్ చేస్తున్నట్టు ఒక హై లెవెల్ ప్రాజెక్ట్స్ ఇక్కడ ఇస్తాం. ఏంటి? సీసీఎన్ఏ ఇందులో కోర్ ఇంటర్న్‌షిప్‌లో ఏమేమొస్తాయి? సీసీఎన్ఏ, సీసీఎన్‌పి, పాలో ఆల్టో ఇవి మెయిన్ కోర్సెస్ దీంట్లో. ఓకే. దీని తర్వాత మీకి జునిపర్ ఫ్రీ ట్రైనింగ్ వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ ఫ్రీ ట్రైనింగ్, లైన్స్ ఫర్ నెట్వర్కింగ్, ఆ తర్వాత మెయిన్ థింగ్ వచ్చేసి రియల్ టైమ్ ప్రాజెక్ట్ అంటే ఏంటి అంటే టికెటింగ్ టూల్స్. P1, P2 టికెట్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేయాలి? ఓకే. ఆ తర్వాత యాక్టివిటీస్ ఉంటాయి. అప్‌గ్రేడ్ యాక్టివిటీస్ ఎలా చేయాలి? రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. ఒక నెట్వర్క్ ఇంజినీరు ఒక సీనియర్ లెవెల్‌లో వర్క్ చేసేటప్పుడు ఎలాంటి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో అవన్నీ. ఓకే. బీజీపీ, ఎంపీఎల్ఎస్ వీటి యొక్క సిలబస్ అంతా మనకి వెబ్‌సైట్‌లో ఉంది చూసుకోండి. ప్రతి ఒక్క ప్రోటోకాల్ లైవ్‌లో ఎలా ఇంప్లిమెంట్ చేశారు? ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ట్రబుల్ షూటింగ్ ఎలా చేయాలి? ఏంటి? అనే ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి మనం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈ కోర్ ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ వచ్చేసి 75 డేస్ ఉంటుంది. కాస్ట్ వచ్చేసి 36,000 ప్లస్ జీఎస్టీ. 2,000 కూపన్ కోడ్ ఇస్తారు కామన్‌గా అందరికి. ఇది 3 మంత్స్ మినిమమ్ ట్రైనింగ్ అండి. ఓకే. ఫ్రెషర్స్ కోర్ ఇంటర్న్‌షిప్ ట్రైనింగ్ అయిన తర్వాత మీకు మా కంపెనీ నుంచి సర్టిఫికేషన్ వస్తుంది. అదే డిజిటల్ సర్టిఫికేట్.
మామూలుగా పేపర్ సర్టిఫికేట్ కాదు, డిజిటల్ సర్టిఫికేట్. ఓకే. ఆ డిజిటల్ సర్టిఫికేట్ మీరు లింక్డ్ఇన్‌లో కూడా పబ్లిష్ చేసుకోవచ్చు. ఓకే. చూడడానికి ఎలా ఉంటుందంటే ఐఎమ్ షోయింగ్ ఇట్ రైట్ నౌ. ఓకే. సీ ఇట్. ఓకే. ఓకే. సో వీ ఇష్యూడ్ లాట్ ఆఫ్ క్రెడెన్షియల్స్ ఫర్ ఆల్ ద స్టూడెంట్స్. ఈ సర్టిఫికేషన్ మేము ఊరికే ఇష్యూ చెయ్యము. ఇక్కడ చూస్తున్నారు కదా, సీసీఎన్ఏ ఫ్రెషర్స్ కి ఓన్లీ సీసీఎన్ఏ, కోర్ ఇంటర్న్షిప్ తీసుకున్న వాళ్ళకి ఇది. ఓకే. ఏంటి అంటే ఇది మేము దీని మీద $34 ఖర్చు పెడుతున్నాం ఒక్కొక్క సర్టిఫికేషన్ మీద. మీరు ఇంటర్నల్గా ఇంటర్వ్యూ క్లియర్ చేసినా, లేకుంటే కంపెనీలో మీరు జాబ్ తెచ్చుకున్నా మీకు ఇలా వస్తుంది సర్టిఫికేట్. సో ఈ సర్టిఫికేట్ మీరు లింక్డ్ఇన్‌లో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. మీ రెజ్యూమ్‌లో కూడా ఆ యూఆర్ఎల్ లింక్ పెట్టొచ్చు. పెట్టిన తర్వాత ఇట్లా లింక్ ఓపెన్ అవుతుంది హెచ్ఆర్స్‌కి. ఈ డిజిటల్ ఐడి మీద క్లిక్ చేస్తే అది వెరిఫై అవుతుంది వెదర్ ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ ఆర్ నాట్. ఓకే. వీఆర్ తుంగభద్ర నెట్వర్క్స్ ఈస్ ఏ రికగ్నైజ్డ్ వన్. సో మీరు ఇంతమంది ఇక్కడ జాయిన్ అయ్యారు అని అంటే యూ విల్ కమ్ టు నో రైట్ ఏంటి అనేది. ఓకేనా. సో ఇలా సర్టిఫికేషన్ కూడా నీట్గా ఇష్యూ చేస్తాం. ఓకే. యా. సో కోర్స్ ఫీజ్ గురించి ఏమైనా డౌట్ ఉంటే మా టీం ఎవరు ప్రైమరీ కాంటాక్ట్స్ చైతన్య వర్షిని గారిని కాంటాక్ట్ అవ్వండి. ఆ తర్వాత వీళ్ళు మేనేజింగ్ డైరెక్టర్తో మీకు చేస్తారు. కోర్స్ ఎన్రోల్మెంట్ కానీ ఏదైనా కానీ ఇమీడియట్గా మీరు వీళ్ళనే కాంటాక్ట్ అవ్వాలి. నెంబర్స్ అన్ని మీకు డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు మా టెక్నికల్ టీం గురించి ఇంట్రడ్యూస్ చేస్తాను. ఇతనే కార్తిక్, హీఈస్ ఏ పాలో ఆల్టో ట్యాక్ ఇంజనీర్. ఓకే. సో మేము ఇతను కూడా హర్ష, ఈజ్ ఆల్సో ఏ పాలో ఆల్టో ట్యాక్ ఇంజనీర్. షీ ఈజ్ ఎ జునిపర్ ట్యాక్ ఇంజనీర్ అండ్ నెట్వర్క్ ఆటోమేషన్ ఇంజనీర్. అండ్ వరుణ్ కుమార్, దీస్ గైస్ ఆర్ నెట్వర్క్ ఇంజనీర్స్. వీళ్ళు హైదరాబాద్ టీం వాళ్ళు. ఓకే. వరుణ్ కుమార్ అండ్ సత్యసాయి, దీస్ గైస్ ఆర్ ద ప్లేస్మెంట్స్ టీమ్. సో ఏంటంటే ట్రైనింగ్ అయిపోయిన వెంటనే ఈ ప్లేస్మెంట్స్ టీమ్ మీతో కాంటాక్ట్ అయ్యి ఇమీడియట్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తారు. ప్యారలల్గా మీరు ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతుంటారు, రెజ్యూమ్ కూడా ప్రిపేర్ అవుతుంటుంది. సో మీకు ఎలాంటి టెక్నికల్ డౌట్స్ ఉన్నా అన్ని మా టీం చూసుకుంటుంది, నేను చూసుకుంటా. సో ఫస్ట్ క్లాసెస్ ఎలా ఉంటాయంటే క్లాసెస్ మాత్రం అన్నీ ఆన్లైన్లోనే ఉంటాయి. అంటే మీటింగ్ లింక్ పంపిస్తాను, నేనే క్లాసెస్ చెప్పేది. సిసిఎన్ఏ జూనిపర్ నేను చెప్తాను, పాల్ ఆల్టో వచ్చేసి కార్తిక్ సార్ చెప్తారు, లైనెక్స్ వచ్చేసి ఇంకొక సార్ ఉన్నాడు. సో ఇక్కడ ఏంటి అంటే గాయస్, మేము ఆన్లైన్లో ట్రైనింగ్ ఇస్తాం 7 AM to 8 AM, 7 PM to 8 PM బ్యాచ్. సో నెక్స్ట్ బ్యాచ్ వచ్చేసి 7 AM to 8 AM స్టార్ట్ అవుతుంది. సో క్లాస్ అయిపోయిన వెంటనే మీరు ఫ్రెషర్స్ ఉంటే ఆఫీస్కి రావాలి. ఆఫీస్లో లైవ్ డివైజెస్ ఉంటాయి, మా నెట్వర్కింగ్ టీం ఉంటుంది. మీరు ఆల్రెడీ GNS3 టూల్, మేము సిస్కో ప్యాకెట్ ట్రేసర్ అనేది యూజ్ చేయము. ఇక్కడ GNS3 అంటే ఇక్కడ ఇలా ఉంది కదా, ఈ టూల్ యూజ్ చేస్తాం. ఈ GNS3 టూల్ ఏంటంటే ప్యాకెట్ క్యాప్చర్. అసలు ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్ అంటే ఏంటి ఇప్పుడు నేను మీకు చెప్తాను ఒక ఎగ్జాంపుల్. సో ఈ టూల్లో ఏంటి అంటే లైవ్ డివైజెస్ ఉన్నాయి కదా, రౌటర్స్ అండ్ స్విచ్చెస్, వాటి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ని ఇక్కడ యాడ్ చేసి మీకు టీచ్ చేస్తాం. అర్థమైందా. వాటి యొక్క ఆపరేటింగ్ సిస్టమ్స్ యాడ్ చేసి ఇక్కడ మేము టీచ్ చేస్తాం. ఓకే. లైవ్ ప్రాజెక్ట్స్. ఓకేనా. సో రియలిస్టిక్ గానే ఉంటుంది మొత్తం. ఓకే. కానీ సేమ్ ల్యాబ్సే మీరు మా మా ఆఫీస్ బ్రాంచెస్ ఉన్నాయి కదా, అక్కడ కూడా చేయొచ్చు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీకెండ్స్లో వచ్చి చేయొచ్చు. ఓకే. అట్లీస్ట్ ఒక 2-3 ల్యాబ్స్ లైవ్ డివైజెస్ మీద చేసినా మీకు ఒక హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. రిమోట్లో ఎవరైతే ఉన్నారో రిమోట్లో ఉండే వాళ్ళకి మేమే ల్యాబ్ బిల్డ్ చేసేసి మీకు ఈ యాక్సెస్ ఇస్తాం. ఇదే GNS3 యాక్సెస్. ఓకేనా. సో కావాలంటే మా హైదరాబాద్ టీమ్ రెడీ ఉన్నారా? కెన్ యూ షో అవర్ ల్యాబ్ వన్స్ టు ద స్టూడెంట్స్? కెన్ ఎనీవన్? yes. యా, ప్లీజ్ టర్న్ ఆన్ ద వీడియో అండ్ షో ఇట్. సో మా హైదరాబాద్ బ్రాంచ్ యొక్క లైవ్ ర్యాక్ డివైజెస్ మీకు చూపిస్తాను చూడండి. కొంచెం లాంగ్ వ్యూలో వెళ్ళు రాజేష్. యా, దీస్ ఆర్ ద లైవ్ రౌటర్స్ అండ్ స్విచెస్. లెట్ మీ పిన్ ఇట్. కెన్ యూ పిన్ ఇట్ అడ్మిన్ వంశీ? కెన్ యూ పిన్ ఇట్? ఇక్కడ క్లిక్ చేసి పిన్ చేయండి, లైవ్ ఎక్కువ హ్యూజ్ లో కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదే ర్యాక్స్. ర్యాక్ లో ఏమున్నాయి? రౌటర్స్, స్విచెస్, L3 స్విచెస్, జునిపర్ అన్ని డివైజెస్ ఉన్నాయి. ఇది ఒకటి ర్యాక్ లో ఫిక్స్ చేసి ఉంటాం, ఇంకొకటి టేబుల్ మీద ఉంటుంది. టేబుల్ మీద ఇక్కడ డివైజెస్ ఉంటాయి. లాంగ్ వ్యూలో వెళ్ళు రాజేష్, కనిపించట్లేదు. సో మీరు ఏం చేయాలి, లైవ్ లో క్లాస్ చెప్పినవన్నీ వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేయాలి. అక్కడ మా టెక్నికల్ టీం కూడా ఉంటుంది. కొంచెం లెఫ్ట్ లో కూడా తిప్పు కెమెరా. సో ఇదంతా ఆఫీస్ చూపించి ఒకసారి. సో ఈ ఆఫీస్ వచ్చేసి KBHP మెట్రో స్టేషన్ పక్కనే ఉంటుంది. సో ఇక్కడ చూసారు కదా, స్టూడెంట్స్ వచ్చి ప్రాక్టీస్ చేస్తుంటారు. అలాగే మీరు కూడా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఓకే. దిస్ ఈస్ KBHP బ్రాంచ్. ఓకే. నౌ కర్నూలు బ్రాంచ్ ఉన్నారా? కర్నూలు బ్రాంచ్
రీసెంట్ గా కర్నూలు బ్రాంచ్ లో కూడా ఓపెన్ చేసాం. క్యాన్ యూ టర్న్ ఆన్ ద వీడియో అండ్ షో మీ ద ల్యాబ్? ఇంకా ల్యాబ్ లో మేము ఏంటంటే ర్యాక్స్ అనేటివి ఫిట్ చేయలేదు. ఇక్కడ చూడండి. సో ఇఫ్ యు సీ రైట్, సో ఇవి డివైజెస్. సో కర్నూలు బ్రాంచ్ లో వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసుకున్న వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఏదైతే థియరిటికల్ గా చెప్తామో లైవ్ డివైజెస్ లో మీరు టర్న్ ఆన్ చేసి యూ కెన్ ప్రాక్టీస్ ఇట్. సో యూ విల్ గెట్ ఏ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్. రిమెంబర్ గైస్, మీరు కంపెనీలో జాయిన్ అయితే మీకు ఈ యాక్సెస్ కూడా ఉండదు, డివైజెస్ ని టచ్ కూడా చేయనియరు. ఓకే, కావాలంటే ఇక్కడ ఉన్న నెట్వర్క్ ఇంజనీర్స్ ఎవరైనా ఉన్నారా? డూ యూ హ్యావ్ యాక్సెస్ గైస్? దే డిడ్ంట్ ఈవెన్ అలో దెమ్ టు డూ ఏ చేంజెస్. ఓకే, బట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ సీనియర్స్ ఎవరైతే ఉన్నారో దే కెన్ డూ చేంజెస్ యాజ్ పర్ ద స్క్రిప్ట్. అది కూడా డాక్యుమెంట్ వ్యాలిడేషన్ చేసిన తర్వాతనే you are allowed to make changes on the production devices. Okay, anyhow 750 కదా ఏంటి ఈ మెట్రో పిల్లర్ ఎకనామిక్స్ 750? ఈ మెట్రో please go on mute Rajesh. Yeah, so this is it guys. So live లో ప్రాక్టీస్ చేసిన తర్వాత హ్యాండ్స్ ఆన్ వచ్చిన తర్వాత now we will give you internet, what is that, ఇంటర్నల్ ఇంటర్వ్యూస్ తీసుకొని మేము రెఫర్ చేస్తాం. ఇక్కడ చూస్తున్నారు కదా రీసెంట్ గా కిరణ్, ఆ తర్వాత ఈ అబ్బాయి ఫ్రెషర్. సో he's a Nagasai, he's also a fresher, so he also got it. And now Evoke ఇద్దరు జాయిన్ అయ్యారు October 19th, లాస్ట్ వీకే 2 weeks బ్యాక్ జాయిన్ అయ్యారు. ఓకే, అండ్ స్క్రీన్ షేర్ కావట్లేదు. oh Hello. man, sorry, let me share my screen. My bad. Okay, yeah, are you able to see my screen guys, everyone now? No. Yes. No. Yes. yes Now you will write. So yes, see రీసెంట్లీ అంటే ఇందాక నేను చెప్పా కదా October 30 ట్యాక్ ఇంజనీర్ గా ఈ అబ్బాయి జాయిన్ అయ్యాడు. ఈ అబ్బాయి జునిపర్ సర్టిఫికేషన్ కూడా చేశాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ. ట్యాక్ ఇంజనీర్ గా తెచ్చుకోవడం అంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ థింగ్. ఓకే, ఈ అబ్బాయి ఫ్రెషర్ October 16th. అండ్ సాయి ఈ అబ్బాయి ఆల్సో ఫ్రెషర్. అండ్ ఎవోక్ టెక్నాలజీస్ ఇద్దరు జాయిన్ అయ్యారు. సో మాకు దగ్గర అయితే 26 క్లయింట్స్ ఉన్నాయి ప్రజెంట్. సో వీళ్ళు షీ గాట్ ఇన్ పార్క్ నెట్వర్క్స్. ఓకే, షీ గాట్ ఇన్ 25 LPA. తను ఒక మదర్ విత్ 2 kids అండి, ఒక అమ్మాయి. సో గివ్ అప్ ఇవ్వకుండా కొట్టింది. ఓకే, సో ఇంకా అలాంటి స్టోరీస్ చాలా ఉన్నాయి. ఓకే, సో రీసెంట్లీ ఎప్పుడు నిన్ననే 31st ఇతను కూడా ఫ్రెషర్ 2025 పాస్డ్ అవుట్, హీ గాట్ ఇట్. అండ్ వీరించిలో ఇంకొక అబ్బాయికి వచ్చింది ఫ్రెషర్, హీఈస్ ఆల్సో ఏ ఫ్రెషర్. అండ్ అమృత దీంట్లో ఈ అబ్బాయికి వచ్చింది. ఇతని ఏజ్ చాలా ఏజ్డ్ పర్సన్, కాలేజెస్ లో వర్క్ చేసేవాడు కానీ మంచిగా యూనివర్సిటీలో కొట్టాడు ఇప్పుడు. ఓకే, నౌ మనీషా షీ ఆల్సో గాట్, తను 16 LPA కొట్టింది. సో తన ఇంటర్వ్యూ కూడా ఉంటుంది చూడండి యూట్యూబ్ లో. ఓకే, ఇవన్నీ రీసెంట్ ప్లేస్మెంట్సే, వన్ మంత్ లో కొట్టిన వాళ్ళంతా వీళ్ళంతా. సో వేదాంగ్ ఈజ్ మై రెగ్యులర్ క్లయింట్ గైస్. వేదాంగ్, STPL ఇట్లా కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, సో ఈ కంపెనీస్ అన్నిటికీ ఈవెన్ అడికో అండ్ సిస్కో ఇస్ అ క్లయింట్. వీళ్ళంతా ఓపెనింగ్స్ ఉంటే ఇమీడియట్ గా కాంటాక్ట్ అవుతారు, మేము పంపిస్తాం. ఓకే, సో ఇది, సో దిస్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నీ మా టీం వాళ్ళు ఇందాక పంపించారు. నేను గాన ఉండింటే నా నెంబర్ దాంట్లో యూ విల్ సీ లాట్. ఇవన్నీ 1 month నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు. ఇవన్నీ ఏంటంటే వీక్లీ ఈ వీక్ కూడా 5 members వచ్చారు. ఇప్పుడు ఆఫర్ లెటర్స్ కోసం వెయిటింగ్, కొంతమంది ఇంకో 6 members. ఏంటంటే జాబ్స్ ఉన్నాయి, క్యాండిడేట్స్ లేరు. ఇప్పుడు కూడా నాకు 36 ఓపెనింగ్స్ ఉన్నాయి విత్ 25 క్లయింట్స్. మినిమం ఒక క్లయింట్ లో 2-3 ఓపెనింగ్స్ ఉన్నాయి, కానీ పీపుల్ ఇంకా ప్రిపేర్ అవుతూనే ఉన్నారు. సో అది అనమాట. సో కంటిన్యూస్ గా ఓపెనింగ్ ఉంటూనే ఉంటాయి. ఎవరైతే బాగా ప్రిపేర్ అయ్యి నేను చెప్పింది చేస్తారో ఐ విల్ హెల్ప్ దెమ్. ఎస్పెషల్లీ నాన్ టెక్నికల్ పీపుల్, వాళ్ళకి చాలా మంది టెక్నికల్ గా మూవ్ అవ్వాలనుకుంటారు. వాళ్ళకి వచ్చే ఫస్ట్ క్వశ్చన్, అన్నా నేను నాన్ టెక్నికల్ కదా, నాది రోల్ వచ్చేసి సేల్స్ మేనేజర్ అట్లా ఇట్లా ఉంటుంది కదా, ఎట్లా మేనేజ్ చేస్తారంటే ఆడ మేనేజ్ చేయడానికి ఏం లేదు. నువ్వు ఒక కంపెనీలో జాయిన్ అయితే, సపోజ్ ఇన్ఫోసిస్ లో జాయిన్ అయ్యారనుకోండి. ఓకే, సిస్టమ్ ఇంజనీర్ అని ఇస్తాడు. అవునా, సిస్టమ్ ఇంజనీర్ అంటే అది నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓకే, సో అది, సో మీరు రోల్తో సంబంధం లేదు. ఫస్ట్ నేను సేల్స్ మేనేజర్గా జాయిన్ అయ్యి నెట్వర్కింగ్లో మూవ్ అయినా అని కూడా చెప్పుకోవచ్చు. ఒక కంపెనీలో చాలా ఉంటాయి కాబట్టి మీరు ఏదైనా చెప్పుకోవచ్చు, ప్రాబ్లమే లేదు. కానీ ఆ స్కిల్స్ మీరు ఇంటర్వ్యూస్ 3 to 4 rounds టెక్నికల్ రౌండ్స్ జరుగుతాయి కదా, అందులో ప్రూవ్ చేసుకోవాలి. బీజీసీలో నువ్వు ఆ కంపెనీ ఎంప్లాయా కాదా అని చెక్ చేస్తారు అంతే. నువ్వు ఏ రోల్ మీద వర్క్ చేసావు ఏంటని కాదు. బీజీసీలో జెన్యున్గా కంపెనీలో వర్క్ చేసావా లేదా అదే చెక్ చేస్తారు. కెరీర్ గ్యాప్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫ్రెషర్సే వాళ్ళు కూడా, ఏం లేదు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా అని చెప్పి లాయర్ తోటి ఒక అఫిడవిట్ తీసుకోండి అంతే, ఈ గ్యాప్లో నేను గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినాను అని.
అది 2013 పాస్అవుట్ అయిన వాళ్ళైనా సరే, రీసెంట్గా 2013 పాస్అవుట్ వాళ్ళు కూడా కొట్టారు జాబ్స్. ఇక్కడ కావాల్సింది స్కిల్స్ అంతే. స్కిల్ డస్ మ్యాటర్. కొంతమంది అమ్మాయిలు ఎస్పెషల్ ఏంటంటే నాకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావాలంటారు. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉండవు. ఓకే, అది కంపెనీని బట్టి ఉంటుంది. నీ సీనియారిటీ లెవెల్, నీ కంపెనీ యొక్క క్లయింట్ ప్రాజెక్ట్ని బట్టి హైబ్రిడా వర్క్ ఫ్రమ్ హోమ్ అని ఉంటుంది. కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇప్పిస్తా అని చెప్పి మోసం చేస్తారు. అస్సలు నమ్మకండి. కొంతమంది మీకు కెరీర్ గ్యాప్ ఉంది, మీకు ఫేక్ పెడతా కానీ రావు అని అంటారు. నో, ఫేక్ పెట్టారంటే అంతే ఇంకా. ఓకే, ఫేక్ ఎక్స్పీరియన్స్ సృష్టించి వెళ్తారు. 1 మంత్ ఉంటారు, తర్వాత బయటకు వచ్చేస్తారు. దానికి పెట్టే ఖర్చు ఏదో సర్టిఫికేషన్ చేయండి జెన్యున్ గా, వాళ్ళే మిమ్మల్ని రెడ్ కార్పెట్ వేసి మరీ తీసుకొని పోతారు. ఇక్కడ కావాల్సింది స్కిల్స్ జెన్యున్ గా. ఎందుకు ఇంత కెరీర్ గ్యాప్ ఉందంటే జెన్యున్ గా ఆన్సర్ ఇవ్వండి, నో ప్రాబ్లం. రీసెంట్ గా ఇంకొక అమ్మాయి, కర్నూలు అమ్మాయి, హెచ్సిఎల్లో కొట్టింది. 2 years బేబీ డెలివరీ అయిన తర్వాత తన బేబీకి సరిగ్గా లేకపోవడంతో జాబ్ మానేసి 2 years బేబీని చూసుకుంది. నౌ షీ రీస్కిల్డ్ ఇట్ అండ్ షీ గాట్ ఇన్ హెచ్సిఎల్ విత్ 9 LPA. సో అల్టిమేట్లీ స్కిల్ డస్ మ్యాటర్. స్కిల్ ఉండాలి. కెరీర్ గ్యాప్ వచ్చింది, అది వచ్చింది, ఇది వచ్చింది అని అనుకుంటుంటారు. నో, నథింగ్. ఏజ్ ఈస్ జస్ట్ ఎ నెంబర్. ఎంతో మంది 40-50s లో సీఈఓలు అయిన వాళ్ళు ఉన్నారు. ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ మీ సక్సెస్ కి. గుర్తుపెట్టుకోండి. ఓకే, స్కిల్ ఎప్పుడైనా సరే స్కిల్ నేర్చుకోవాలి, ముందుకెళ్ళాలి. ఓకేనా? దిస్ ఈస్ ఆల్ అబౌట్ ఇట్. యుఎస్ జాబ్ మార్కెట్ ఏంటంటే రీసెంట్ గా చాలా మంది యుఎస్ క్యాండిడేట్స్ ఇక్కడ జాయిన్ అవుతున్నారు స్కిల్. అందుకే మేము ఏం చేసామంటే ఇక్కడ గ్రూప్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కరికి గ్రూప్స్ ఉంటాయి. ప్రతి బ్యాచ్ కి ఇలా మేము గ్రూప్ క్రియేట్ చేసి మీరు ల్యాబ్ చేస్తున్నారా లేదా అని మా టీమే మిమ్మల్ని ఫాలో అప్ చేస్తుంది. ఏదో జాయిన్ అయిన తర్వాత వదిలిపెట్టడం కాదు, మా టీము మీ బ్లడ్ డ్రింక్ చేస్తారు. ఓకే, మీరు ల్యాబ్ చేస్తున్నారా లేదా ప్రతిదీ కౌంటింగే. సో దే ఆర్ వర్కింగ్ ఫర్ యూ. చూడండి, ఇలా ల్యాబ్ చేయాలి ప్రతిదీ. సో ఇట్లా ప్రతిదీ ప్యాకెట్ క్యాప్ అదేంటి జీఎన్ఎస్టీలో ల్యాబ్ చేయాలి, ఇట్లా ప్యాకెట్ క్యాప్చర్ అనాలిసిస్ చేయాలి. సో ఇక్కడ ట్రైనింగ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే వైర్ షార్క్ అనాలిసిస్ అండ్ ప్యాకెట్ లెవెల్ ఎస్పెషలీ. సో ఎవరికైనా సరే, ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ అయినా సరే, ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్ ఈజ్ ఇంపార్టెంట్. ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్ అంటే ఏంటి, అసలు డేటా ఎలా వెళ్తుంది. సో లైవ్ లో మీకు ఒకటి చూపిస్తాను చూడండి. వైర్ షార్క్ అనేది ఒక టూల్. ఇప్పుడు ఈవెన్ సైబర్ సెక్యూరిటీ క్యాండిడేట్స్ కూడా ఇక్కడ నేర్చుకుంటున్నారండి. ఇక్కడ నేర్చుకొని TCN ఇట్లా నెట్వర్కింగ్ నేర్చుకున్న తర్వాతనే సైబర్ సెక్యూరిటీకి వెళ్ళాలి. అసలు డేటా ఎలా వెళ్తుంది, ఎలా వస్తుంది అని తెలియకుండా వాట్ యూ కెన్ బ్లాక్ ఇట్. ఇప్పుడు చూడు, నేను వైఫై ద్వారా ఇంటర్నెట్ తీసుకుంటున్నా. చూడండి, వైఫై క్లిక్ చేశా. ఇదంతా డేటా, ఇదంతా నా వాయిస్ డేటా జూమ్ అదేంటి గూగుల్ మీట్లో వెళ్తుంది. సపోజ్ నేను తుంగభద్ర నెట్వర్క్స్ లేదంటే ఫోన్పే సర్వర్ ఏదైనా ఒక వెబ్సైట్ చెప్పండి ర్యాండమ్ గా. ఎనీవన్ ప్లీజ్ టెల్ మీ ఎనీ వెబ్సైట్. ఎనీవన్? Thread. ఓకే, cred.com. క్రెడ్ లేదు భయ్యా. వాట్ ఇస్ ద వెబ్సైట్? ప్యూర్లీ వెబ్సైట్. Google. ఓకే, google.com. వెరీ గుడ్. ఓకే, google.com ఉంది. వాట్ ఇస్ ద గూగుల్ ఐపీ? సో 142. ఇది ప్రతి సర్వర్ యొక్క ఐపీ అడ్రస్. సో ఇక్కడ మీరు యూ కెన్ సీ, యూ కెన్ ఫిల్టర్ విత్ ఐపీ అడ్రస్ వాట్ ఎగ్జాక్ట్లీ ఇట్ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే, ఇఫ్ యూ సీ దిస్ ఈస్ అ ట్రాఫిక్ కరెంట్లీ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. సో మీరు బ్రౌజర్ ఓపెన్ చేసి నా గూగుల్ సెర్చ్ చేయండి, google.com. ఇట్ ఈస్ లోడింగ్. సో దే ఆర్ యూజింగ్ ప్రాక్సీస్. ఇమీడియట్ గా ఐపీస్ చేంజ్ అవుతుంటాయి. సో నా వెబ్సైట్ ఉంది, ఐఎమ్ నాట్ యూజింగ్ ఎనీ ప్రాక్సీ. ఇది నా వెబ్సైట్ కదా, తుంగభద్ర networks.in. సో లెట్ మీ సి, ఇది గూగుల్. ఓకే, సో ఐ కెన్ సీ సమ్ డేటా ఈజ్ లోడెడ్. ఓకే, సో ఇప్పుడు నేను జస్ట్ ఇంకోటి ఎగ్జాంపుల్ మీకు ఏమి ఇస్తానంటే నా వెబ్సైట్ చూసి చెప్తాను మీకు. సో పింగ్ www.tungabhadranetworks.in. సో నా వెబ్సైట్ యొక్క ఐపీ అడ్రస్ ఏంది? దిస్ ఈజ్ ఐపీ అడ్రస్. ఓకే, ఇదంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఈ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ ఎవరు ఇవ్వరు. ఇదంతా CCIE లెవెల్ ట్రైనింగ్. సో ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్ అనేది నేను బేసిక్స్ నుంచే ఇస్తున్నాను. ఎందుకంటే దిస్ ఈజ్ వాట్ కరెంట్లీ కంపెనీస్ ఆర్ లుకింగ్ ఫర్, ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్. ఓకే, సో ఇఫ్ ఐ చెక్ ఇట్ రైట్, సో దిస్ ఈజ్ అ డేటా. ఓకేనా? సో నా ఇప్పుడు చూడండి, నా కంప్యూటర్ యొక్క ఐపీ అడ్రస్ ఏంటి? దిస్ ఇస్ అ కమాండ్, యూ కెన్ చెక్ ఇట్, ipconfig/all. సో ఈ కమాండ్స్ ఇదంతా మీకు ట్రైనింగ్ లో వస్తుంది. కరెంట్లీ జస్ట్ లుక్ ఎట్ ద కాన్సెప్ట్. నా సిస్టమ్ యొక్క ఐపీ అడ్రస్ ఎంత? 1.22. అవునా? చూస్తున్నారు ఇక్కడ ఎంత ఉంది? 1.22. ఆర్ యూ వాచింగ్ మై స్క్రీన్? హలో, Yes. right? Yeah. Yes, So yes. see the data. So
దిస్ ఈస్ ద డేటా. ఇక్కడ చూడండి, నా సోర్స్ ఐపీ అడ్రస్ ఏముంది 1.22 అంటే నా కంప్యూటర్. నేను ఏ ఐపీ అడ్రస్ ని పింగ్ చేస్తున్నాను? అప్లికేషన్ తుంగభద్ర నెట్వర్క్స్ కి డేటా. సో నా కంప్యూటర్ నుంచి తుంగభద్ర నెట్వర్క్స్ అనే వెబ్సైట్ కి డేటా వెళ్తుంది. ఇది జస్ట్ ఫర్ ఓన్లీ వన్ వెబ్సైట్. సో ఇది కనెక్షన్ ఎస్టాబ్లిష్ అయ్యి డేటా ఇలా వెళ్తుంది. యూ కెన్ సీ ద అప్లికేషన్ డేటా, యూ కెన్ సీ ద డేటా. ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు జునిపర్ మీద క్లిక్ చేస్తే డేటా లోడ్ అవుతుంది చూడండి. యూ కెన్ జస్ట్ సీ ఇట్. ఓకే, ఐఎమ్ జస్ట్ క్లికింగ్ ఆన్ CCNA నెట్వర్క్ ఆటోమేషన్. యూ సీ సమ్ డేటా ఇస్ లోడింగ్ రైట్, అండ్ కాంటాక్ట్ మీద క్లిక్ చేసా. ద డేటా ఇస్ లోడింగ్ రైట్, ఎస్ ఆర్ నో? సో ఇది యాక్చువల్గా సెక్యూర్గా వెళ్తుంది కాబట్టి యూ కెనాట్ సీ వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్సైడ్ ద డేటా. అదే HTTP కానీ టెల్నెట్ అయితే ఆ పాస్వర్డ్స్ కూడా మనం చూడొచ్చు. ఓకేనా? ఈ కైండ్ ఆఫ్ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, లేయర్ 2, లేయర్ 3, లేయర్ 4, ఇందులో ఉండే ఫీల్డ్స్ ఏంటి, వాటి యొక్క రిప్రజెంటేషన్ ఏంటి, ఇవన్నీ నేర్చుకుంటేనే మీకు ఒక ఫ్యూచర్, మీకు ఒక ఐడియా వస్తుంది. ప్లస్ దిస్ ఇస్ హౌ యూ నీడ్ టు లెర్న్. దిస్ ఇస్ కాల్ ప్యాకెట్ లెవెల్ ట్రైనింగ్. ఇది నేను డే 1 నుంచి మీకు ఇస్తాను ట్రైనింగ్. డే 1 నుంచి మీకు ట్రైనింగ్ ఇస్తాను ప్యాకెట్ లెవెల్ అనాలిసిస్. ఓకే, ఒకేసారి హై లెవెల్ అనాలిసిస్. ఓకే, ఇంటర్వ్యూలో కూడా ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత రియల్గా చెప్తున్నాను, ఒక 10 years ఎక్స్పీరియన్స్ ఉండే క్యాండిడేట్కి ఎలాంటి నాలెడ్జ్ వస్తుందో అది వస్తుంది మీకు. ఒక 10 years నా నాలెడ్జ్ అంతా మ్యాక్సిమం నేను యూనో అనాలిసిస్ చేసి క్రియేట్ చేసిన కోర్సెస్ ఇవి. ఇఫ్ యూ సీ రైట్, CCNA సిలబస్లో BGPనే ఉండదు, కానీ ఇక్కడ నేను BGP టీచ్ చేస్తా. ఓకే, దిస్ ఈస్ ద సిలబస్. సో బేసిక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. బేసిక్సే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. బేసిక్స్ అన్ని ప్యాకెట్ లెవెల్లోనే ఉంటాయి ఈ బేసిక్స్ కూడా. ఓకే, తర్వాత రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ టెక్నాలజీస్ విత్ ల్యాబ్స్ అండ్ ACLs, IPsec, NAT, ఎవ్రీథింగ్. అండ్ ఎస్పెషల్లీ ప్రోడక్ట్ ట్రైనింగ్. అసలు ఏ ప్రోడక్ట్ మీద ఏం వర్క్ చేస్తారు మీరు అనేది తెలియాలి కదా, ఆ ట్రైనింగ్ కూడా ఉంటుంది ఇక్కడ, ఎవ్రీథింగ్. ఓకే, సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ డెలివరింగ్ ఇట్ అట్ ప్యాకెట్ లెవెల్. సో మొత్తం నీట్గా ప్యాకెట్ లెవెల్లో ట్రైనింగ్ ఇచ్చి ఫ్రెషర్స్కి 2 months, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి 3 months ఇట్లా ఇచ్చేసి వాళ్ళని నేను ఇంటర్నల్ ఇంటర్వ్యూస్ తీసుకొని రెఫర్ చేస్తానండి. దిస్ ఈజ్ అ ప్రాసెస్. ఓకే, యా, దట్స్ ఆల్ అబౌట్ డెమో సెషన్. థ్యాంక్ యూ.